ఫస్ట్‌ది ఇది ఇయర్ ఎండ్ మంత్ కాబట్టి మనకి అంతర్మథనం, ఇంట్రోస్పెక్షన్ అని మనం అనొచ్చు. ఎలా ఉంది హోల్ ఇయర్ అంతా లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే ఎలా ఉంది? ఎన్ని అప్స్ ఉన్నాయి? ఎన్ని డౌన్స్ ఉన్నాయి? మంచేంటి? చెడేంటి? అని మనం రివ్యూ చేసుకునే ఒక బెస్ట్ మంత్ ఈ మంత్. రెండో బెస్ట్ ఎక్సైట్మెంట్ థింగ్ ఏంటంటే మనకి ఈ నెల 16th నుంచి మనకి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ధనుర్మాసం స్టార్ట్ అవుతుందో మనకి ఓళ్ళల్లో గొబ్బెమ్మలు పెట్టడం, పేడ కల్లాపులు చేయటం, ముగ్గులేయటం, రంగోలి పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇంకొక ఎక్సైట్మెంట్ ఏంటంటే ఈ టైంలో ఎవరైతే ఐటీలో ఉన్నారో, సాఫ్ట్వేర్లో ఉన్నారో వాళ్ళకైతే చాలా మందికి తెలుస్తుంది డౌన్ టైం అంటారు. సర్వర్లు అంతా కొత్త కోడ్ అప్డేట్ చేయరనమాట. వాళ్ళకి 10-15 డేస్ వెకేషన్స్ లాగా ఇస్తూ ఉంటారు. ఈ టైంలో హెచ్ఆర్ కూడాను వెకేషన్కి వెళ్ళమని వాళ్ళు అడిగి లీవ్స్ ఎక్కువ ఇస్తూ ఉంటారు. ఇంకొక ఎక్సైట్మెంట్ థింగ్ ఏంటంటే చాలా మంది ఎవరైతే యుఎస్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎన్ఆర్ఐ క్లయింట్స్ వాళ్ళకి చాలా వరకు ఏమవుతుందంటే ఈ టైంలో ఎక్కువగా వెకేషన్కి వెళ్తూ ఉంటారు అనమాట. నాకున్న చాలా మంది క్లయింట్స్ కూడా ఈ టైంలో మేము వెకేషన్కి వెళ్తున్నాం, మాకు చేయాల్సిన పూజలు కొంచెం ముందుగానే చేయండి, లేదంటే నెక్స్ట్ వీక్ కొంచెం పెండింగ్ అయిన తర్వాత చేసుకోండి ఇలా చెప్తూ ఉంటారు అనమాట. సో ఇన్ని ఎక్సైట్మెంట్గా ఉన్న ఈ మాసంలో మేషరాశి వాళ్ళకి డిసెంబర్ మంత్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ మేషరాశి వాళ్ళకి గమనించుకోవాల్సింది, మీకు ఏలినాటి శని స్టార్ట్ అయ్యింది. అయితే లాస్ట్ 100 డేస్ ఏలినాటి శని యొక్క ప్రభావం మీకు చాలా చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే శని మీకు తిరోగమనం బ్యాక్ సైడ్ వెళ్ళిపోవడంతో. అయితే ఈ మంత్ బిగినింగ్ నుంచి శని మళ్ళీ నార్మల్ అయ్యి వస్తూ ఉన్నారు. అయితే ఈ టైంలో మళ్ళా ఏలినాటి శని యొక్క ప్రభావం మీ మీద పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఏ విధంగా అంటే మీకు జాబ్లో కష్టంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. టోటల్గా ఏదో ఒక దాంట్లో అన్సర్టినిటీ ఎక్కువగా ఉండి ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం చాలా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ మేషరాశితో పాటు మీ ఇంట్లో ఎవరైనా మీనరాశి, కుంభరాశి, ధనుసు రాశి, సింహరాశి ఉంటే ప్రాబ్లమ్స్ ఇంకా అధికమయ్యే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో ఉన్న ఇద్దరు భార్యాభర్తల స్పౌజెస్ ఎవరికైనా కనుక ఈ రాశులు ఇద్దరికి ఉంటే ఇంకా ప్రాబ్లమ్స్ అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే మిగతా గ్రహాల వైజ్గా మనం చూసుకుంటే ఈ డిసెంబర్ మంత్ ఎలా ఉంటుంది? డిసెంబర్ మంత్ కనుక చూసుకుంటే మీకు ఒక 70% పాజిటివ్గా ఉంటుంది, ఒక 30% ఛాలెంజింగ్గా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనం డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ ఈ డిసెంబర్ మంత్లో మనకు 5 గ్రహాలు మారుతున్నాయి. అందులో గురువు, సూర్యుడు, కుజుడు, మంగళుడు, శుక్రుడు, 5 గ్రహాల యొక్క చేంజ్ ఈ రాశి మీద ఉండబోతున్నాయి. మనకు సూక్ష్మ గోచారం, లఘు గోచారం అనే కాన్సెప్ట్లో చూస్తే ఈ 5 గ్రహాల ద్వారా ఏ గ్రహం ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందో మనం చూద్దాం. ఫస్ట్ వీళ్ళకి ఇప్పటిదాకా ఏదైనా ద్వేషపూరితమైన వాతావరణం ఉంటే ఈ వాతావరణం నుంచి అలాంటి వాతావరణం తగ్గిపోయి నార్మల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి కుజుడు కొంచెం శారీరకంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. బుధుడు వల్ల పుత్ర లాభం, అర్ధలాభం అని చెప్తూ ఉంటారు. పిల్లల ద్వారా కానివ్వండి, ధనధాన్యం వీటి వాటికి సంబంధించి మంచి ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, శుక్రుడు వాళ్ళకి సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదంటే అట్లీస్ట్ ఇప్పటిదాకా ఎక్కడైనా మనీ ఫ్లో ఆగుంటే ఈ టైంలో మనీ ఫ్లో ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇది మనకు సూక్ష్మంగా హోల్ మంత్ ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ప్రతి గ్రహం, ముఖ్యంగా 3 ముఖ్యమైన గ్రహాలు కుజుడు, సూర్యుడు, శుక్రుడు ఎలా ఉన్నారో మనం చూద్దాం. ఇందులో సూర్యుడు కనుక చూసుకుంటే వీళ్ళకి 9వ స్థానంలో ఉన్నారు. ఇది మిక్స్డ్ రిజల్ట్ ఇస్తుందని మనం చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్గా సూర్యుడు కనుక చూసుకుంటే మంచి చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. అంటే ఎక్కువగా మంచి చేస్తున్నాడు. కొంచెం ఇబ్బందులు పెట్టే పరిస్థితులు కూడా ఉన్నాయి. మనకి మహర్షుల సంస్కృతంలో ఏం చెప్తారంటే సూర్యుడు మనకి 9వ హౌస్లో ఉంటే నిందాపరాధ కలహం నిర్దోషచ్చ ధనక్షయం పుణ్యలాభార్థ నాశనాచ విరోధో నవమే భవేత్ రవి అని చెప్తారు. అంటే 9వ ఇంట్లో కనుక సూర్యుడు ఉంటే వీళ్ళకి నిందాపరాధ అంటే వీళ్ళకి ఎలాంటి తప్పు లేకపోయినా నిందలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు నిర్దోషి కానీ వీళ్ళు దోషి, గిల్టీ ఫెలో అనే ఒక ముద్రపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డబ్బును కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి పుణ్య లాభార్థ మంచి ఉద్దేశంతో ఏదైనా పని చేస్తే అందులో నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ మనం కనుక చూసుకుంటే కొంచెం మీ తప్పు లేకపోయినా మీ మీద ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఓవరాల్గా మంచి జరుగుతుంది సూర్యుడి వల్ల అని మనం గమనించుకోవాలి. నెక్స్ట్ కుజుడు మిమ్మల్ని ఈ డిసెంబర్ మంత్లో కొంచెం ఇబ్బంది పెట్టే గ్రహం. ఏ విధంగా అంటే అశనాచ ధనశూన్యం శోషణం దేహపీడనం స్థాననాశో విరోధచ్చే నవమస్తే భవేత్ ధారాసుతే అని చెప్తారంటే ఈ టైంలో ఎవరైనా కనుక రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్న అన్నదమ్ముల మధ్య గొడవలు వచ్చే అవకాశం, ఏదైనా కనుక మంచి ఉద్దేశంతో పనిచేస్తే చెడు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు విపరీతంగా పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఒక్కోసారి మీకు సరైన టైంకి భోజనం గనక ఇలా శరీరం అంతా వండిపోయినట్లుండే అవకాశం ఉంటుంది. స్థాన నాశనం అంటే మీరు చేస్తున్న పనుల్లో గానివ్వండి, ప్రొఫెషన్‌లో గానివ్వండి, మీకు అనుకున్నంత వృద్ధి లేక, లేదంటే కొంచెం అసంతృప్తిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. థర్డ్ గ్రహం మనం చెప్పుకునేది శుక్రుడు. శుక్రుడు 8దో ఇంట్లో ఉండటంతో చాలా మంచి గ్రహం అని చెప్తారు. 8దో ఇంట్లో సూర్యుడు ఉంటే దుఃఖనాశో మహాసౌఖ్యం బంధుమిత్ర సమాగమః రాజదర్శనం అర్ధప్రాప్తి రష్టమస్తైత్ భవేత్ భృగు అని చెప్తారు. అంటే ఈ ప్రకారంలో ఇప్పటిదాకా ఏదైనా విషయం మీరు దుఃఖంగా ఉంటారు, దుఃఖం పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మహాసౌఖ్యంగా ఉంటారు, బంధువులతోటి మిత్రులతోటి చక్కగా కలిసి ఉంటారు. రాజదర్శనం ఈ టైంలో మీరు హైఫై ఆఫీషియల్‌ని కలవటము, గవర్నమెంట్ ఆఫీషియల్‌ని కలవటం, వాళ్ళ ద్వారా గనక ఏదైనా పెండింగ్‌లో పనులుంటే ఈ పనులన్నీ ఇప్పుడే అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఓవరాల్‌గా గనక చూసుకుంటే టైంలో ఫుడ్ తినటానికి చక్కగా ఉంటుంది. అంటే ఇక్కడ మీకు సూర్యుడు మంచి రిజల్ట్ ఇస్తున్నాడు, శుక్రుడు మంచి రిజల్ట్ ఇస్తున్నాడు, బుధుడు మంచి రిజల్ట్ ఇస్తున్నారు. ఒక్క కుజుడు మాత్రం సరైన మంచి రిజల్ట్ ఇవ్వటం లేదు. ఆల్మోస్ట్ మీకు 70% బాగుంటుందని తెలుసుకోవాలి. సో ఇవన్నీ మనకి ఎక్కడెక్కడ మేజర్ గ్రహాలని, వాటి వల్ల ఉపయోగం, ప్లస్ మైనస్ పాయింట్ మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం గనక చూసుకుంటే నక్షత్రం ప్రకారం ఎలా ఉంటుంది. మనకి అంగగోచరం అనే ఒక కాన్సెప్ట్ మహర్షులు ఇచ్చారు. మన జ్యోతిష శాస్త్రంలో వెరీ వైడ్‌గా డిస్కస్ చేయబడింది. నక్షత్రం వైజ్ ఎలా ఉంటుందో. అశ్విని నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వస్త్ర లాభం, షాపింగ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే 2 ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకటి దరిద్రము, అతి భయము. ఈ టైంలో చిన్న చిన్న వాటికి అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది ఫైనాన్షియల్‌గా క్రైసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా వెకేషన్ గాని ఎక్కడైనా ప్లాన్ చేసుకున్నప్పుడు సరైన ఫైనాన్స్ అందుబాటులో విధంగా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ భరణి నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాజ్య లాభము, విశేషమైన మీకు ఈ టైంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ అతిగా భయపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొంచెం ఫైనాన్షియల్ క్రైసిస్ చూపిస్తుంది. నెక్స్ట్ కృతికా నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ ఫైనాన్షియల్ విషయంలో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఆల్టర్నేటివ్‌గా ఫైనాన్స్ తీసుకోవటం, లేదంటే ఖర్చులు తగ్గించుకోవటం. ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో గనక మీరు చూస్తే మళ్ళా ఆల్టర్నేటివ్‌గా లేదంటే ప్లాన్స్ ఇంకా ఏమైనా ఉంటే దానికి సంబంధించిన అన్‌సర్టెనిటీని ఫేస్ చేయడానికి కొంచెం ఫైనాన్స్ పెట్టుకోవడం చాలా అవసరం. ఇది కాకుండా కృతికా నక్షత్రం వాళ్ళకి కార్యహాని, గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భరణి నక్షత్రం వాళ్ళకి కూడా గాయాలయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. భరణి నక్షత్రం వాళ్ళు కొంచెం ఈ 3 నక్షత్రాలు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. సో తెలుసుకున్నారు కదండి మనకి టెక్నికల్‌గా ఎలా ఉంటుంది ఏంటి అనేది. పరిహారాలు గనుక చూసుకుంటే మీరు కుజుడికి కొంచెం బాగా ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారు. కందులు 1 కేజీంబావు గుళ్ళో దానం చేయటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళు విజిట్ చేయటం, లేదంటే కనకదుర్గమ్మ గుడికి సంబంధించిన దుర్గాదేవికి సంబంధించిన ఏదైనా గుడులు విజిట్ చేస్తూ ఉంటే చాలా చక్కగా ఉంటుంది. దీనితో పాటు ఈ రాశి వాళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావంతోటి. శనికి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు చెప్పుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. శని పాశుపత అభిషేకం చేసుకోవడం ఇంకా ఇంపార్టెంట్. వీటితో పాటు శనికి సంబంధించి శని పిప్పలాద స్తోత్రం అని ఉంటుంది. ఉదయం సాయంత్రం చదవటం చాలా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ సాటర్డే శనికి తైలాభిషేకం చేయించుకోవటం, ప్రతిరోజు హనుమాన్ చాలీసా చేయించుకోవడం చాలా ముఖ్యం. ఇందులో మీరు చేయగలిగినది శని పిప్పలాద స్తోత్రం చదవటం, ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసా చదవటం, శనివారం శని మీ చేతులతో తైలాభిషేకం చేయటం మీరు చేసుకోగలరు. మీరు చేయలేనివి మీకు దగ్గరలో ఉన్న బ్రాహ్మణోత్తములు కానీ పండితులు కానీ అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా మీరు శనికి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవటం, జపాలు చేయటం, దానం చేయటం, హోమం చేయటం, వీటితో పాటు శని పాశుపత అభిషేకం చేయటం, దక్షిణ కాళీ అమ్మవారి యొక్క మూల మంత్రం ఒక 10,000 సార్లు జపం చేయించడం చేస్తే శనికి సంబంధించిన పీడలు ఎలాంటివి ఉన్నా కానీ పోతాయి. ఇవి కాకుండా ఇండివిజువల్‌గా మీరు ఏదైనా గనక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటే చాలా మందికి ధనానికి ఇబ్బంది పడుతుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవచ్చు. తర్వాత హెల్త్ బాగా లేకపోతే అమృత మృత్యుంజయ ఆయుష్ హోమం అని ఉంటుంది, అది చేయించుకోవచ్చు. వీటితో పాటు ఎక్కడైనా గొడవలు అంటే చండీ హోమం, చండీ పారాయణ, అలా ఏదైనా కనుక మీరు ఇండివిజువల్‌గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ఒకసారి ఈ కన్సల్ట్ అయితే క్రిందిగా కనిపిస్తున్న నెంబర్‌కి తగు విధంగా మీ ఇండివిజువల్ జాతకం చూసి ఇంకా పరిహారాలు చెప్పడం జరుగుతుంటుంది. సో ఈ రాశి వాళ్ళు ఎన్ని బాధలు ఉన్నా కానీ న్యూ ఇయర్ రాబోతుంది కాబట్టి మీకు అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతో తలతూగుతూ ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. జనరల్‌గా సహజంగా వృషభ రాశి వాళ్ళకి 2025 ఈస్ ద వన్ ఆఫ్ ది గోల్డెన్ పీరియడ్ అని మనం అనుకోవాలి గోచర రీత్యా. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళకి కూడాను ఈ టైం చాలా మందికి పెళ్ళిళ్ళు అవ్వటం అయితేనేమండి,
అప్పటిదాకా లవ్లో ఉండి పెళ్లి చేసుకున్న వాళ్ళు, ప్రమోషన్ రావటం, డబుల్ ప్రమోషన్ రావటం వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు, జ్యువెలరీ కొనుక్కున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది నా వీడియోలో కంటిన్యూస్గా చెప్తున్నా, ఇన్ కేసు బాగా లేకపోతే ఒకసారి నన్ను కనెక్ట్ అవ్వండి అని. వాళ్ళకి ఇండివిడ్యువల్గా జాతకం కూడా చూడటం చాలా జరిగింది. చాలా రీసెర్చ్ ఆల్మోస్ట్ చేస్తూ ఉన్నాను 1 ఇయర్ నుంచి ఈ రాశి వాళ్ళకి. ఇన్ కేస్ మీకు కూడా ఏదైనా కనుక ప్రాబ్లం ఉంటే ఇది ఒక్కసారి మీరు అనాలిసిస్ చేసుకోవాల్సిన టైం. ఒకసారి మీరు ఇండివిడ్యువల్ జాతకం చెక్ చేయించుకోండి. ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంది. అయితే నవంబర్ మంత్ రాశి ఫలాలు చేశాను. డిసెంబర్ మంత్ రాశి ఫలాలు కూడా చేస్తూ ఉన్నాను. అయితే ఎలా ఉంటుందంటే కొంచెం నవంబర్, డిసెంబర్‌లో కొంచెం మిక్స్డ్‌గా ఉండే రిజల్ట్ ఉంది. అంతకుముందులాగా సూపర్బ్‌గా ఉండదు. కొంచెం ఛాలెంజెస్ ఎక్కువగా ఉండి అని గమనించుకోవాలి. డిసెంబర్ మంత్ ఇంకొక ముఖ్యమైన విషయం, డిసెంబర్ 16వ తారీఖు నుంచి మనకి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది. సూర్యమాన సిద్ధాంతం ప్రకారం దీంట్లో ఎప్పుడైతే మనకి సూర్యుడు ధనుస్సు రాశిలోకి ఎంటర్ అవుతాడో ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది. ఇది డిసెంబర్ 16th నుంచి. ఈ డిసెంబర్ మాసంలో జనరల్‌గా మనం అందరం ఏం చేస్తాం, అందరికీ బాగా ఇష్టమైనది అది మనకి పేడ కల్లాపు జల్లుకోవటం, గొబ్బెమ్మలు పెట్టుకోవటం, రంగోలి వేసుకోవటం, ముగ్గులు వేసుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటాం. అక్కడ నుంచి మనకి సంక్రాంతి పండగ హడావుడి ఉత్సవం అంతా స్టార్ట్ అవుతుంది. ఇంకొక ముఖ్యమైనది చాలా మందికి వెకేషన్స్ ఉంటాయి. ఇది మనకి చూసుకుంటే క్రిస్టమస్ వెకేషన్స్ అనుకోవచ్చు. లేదంటే చాలా మందికి ఐటీలో ఎవరెవరు చేస్తుంటారో వాళ్ళకి సర్వర్ డౌన్ టైమ్ అని ఉంటుంది. తెలిసి ఉంటుంది. ఐటీలో పనిచేసే వాళ్ళకి 15 days వాళ్ళకి కోడింగ్ కానీ, రిపో అప్డేషన్ లాంటివి ఏమీ ఉండవు. ఇలాంటి వాళ్ళకి చాలా మంది వెకేషన్‌కి వెళ్ళిపోతుంటారు. ఈవెన్ వెస్టర్న్ కంట్రీస్‌లో కూడా ఈ టైంలో భార్యాభర్తల మధ్య లేదంటే ఆఫీస్‌లో గొడవలు ఎక్కువ అవుతూ ఉంటాయి. మూడ్ స్వింగ్స్ ఉంటాయని చెప్పేసి వాళ్ళకి వెకేషన్స్‌కి పంపించే ఒక అలవాటు ఉంటుందన్నమాట. సో, ఈ టైంలో చెప్పనవసరం లేదు. అందరూ వెకేషన్స్‌కి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో, ఇప్పటిదాకా మనం కార్తీక మాసం అని, శ్రావణ మాసం అని ఇంటర్నల్‌గా పూజలు చేసుకుంటూ ఉన్నాం. ఎప్పుడైతే ఇప్పుడు బయటికెళ్ళిపోయామో వెకేషన్ ఎంజాయ్ చేసే టైముకి బెస్ట్ టైం ఈ టైంలో. ఇండియాలో అక్కడున్న వాతావరణ పరిస్థితులకి ఎక్కువగా లాంగ్ ట్రావెల్ చేయడానికి కూడా చాలా బెస్ట్ టైం అని మనం అనుకోవచ్చు. ఈ టైంలో వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. వృషభ రాశి వాళ్ళు గనక మనం చూసుకుంటే ఈ మంత్ మిక్స్డ్‌గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి 4 గ్రహాలు చేంజ్ అయ్యి ఉన్నాయి. అన్ని గ్రహాలు కొంచెం అనుకూలంగా లేవు. చాలా ఎగనెస్ట్‌గా ప్రతికూలంగా అయితే వీళ్ళకున్నాయన్నమాట. మనకి ముందుగా ఇప్పుడు ఈ వృషభ రాశిలో నక్షత్రం గనుక చూసుకుంటే కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3 పాదాలు, తర్వాత మృగశిర 1, 2 పాదాలు అంతా మనకి ఈ వృషభ రాశిలో ఉంటారు. పేరు బలం గనక మనకు చూసుకుంటే వీళ్ళకి ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ అన్న అక్షరాలంతా కూడా మనకి ఈ వృషభ రాశిలో ఉంటారు. మీరు గ్రహస్థితి కనుక చూసుకుంటే 4 గ్రహాలు మారుతున్నాయి. అందులో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు. వీళ్ళకి ఫస్ట్ బుధుడు, కుజుడు 6, 7 తారీఖులో, సూర్యుడు 16వ తారీఖు మారుతూ ఉన్నారు. ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది. ఇందులో గ్రహం మనకి ఏం చెప్తారంటే మహర్షులు లఘు గోచారం, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ చెప్తూ ఉంటారు. ఈ లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం వార్తల్లో సమరీ లాగా మనకి చాలా సింపుల్గా 2 ముక్కలు మహర్షులు చెప్తారు సంస్కృతంలో. ఈ టైంలో వీళ్ళకి పీడ, మృత్యం, విరోధం, యువత జన బాధ అని చెప్తున్నారు. అన్ని నెగిటివ్గానే ఉన్నాయి. ఒకటి పీడం అంటే శారీరకంగా హెల్త్ పీడించబడే విధంగా ఉంటుంది. మృతం ఇప్పటిదాకా కనుక ఏదైనా పని చేస్తుంటే ఆ పని ఇప్పటిదాకా ఆగిపోయే ఉంటుంది. విరోధం ఏదైనా పని చేస్తుంటే మీకు అపోజిషన్ కలిసి రాకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లాస్ట్లీ యువత జన బాధ అంటే ఈ టైంలో లేడీస్ అయితే జెంట్స్ అయితే లేడీస్ ద్వారా, యంగ్ పీపుల్ ద్వారా మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఈ ప్రకారంగా మీరు చూసుకుంటే ఏ ప్రకారంగా చూసుకున్నా కొంచెం ఎగనెస్ట్‌గా ఉంది. అందులోనూ గురు గ్రహం కూడాను మీకు ఈ డిసెంబర్ 5th వరకు అంత అనుకూలంగా ఉండదు. ఆ తర్వాత అయితే చక్కగా ఉంటుంది. సో, ఇందులో మనకి ఏం చెప్తారంటే ఈ మంత్ ఛాలెంజెస్‌లో ఫస్ట్ సూర్యుడు 8th హౌస్‌లో ఉండటం ఇది మంచిది కాదు అని చెప్తారు. ఎలా మంచిది కాదంటే దుర్దోష, శత్రు సంవాదో, గమన వ్యధ, దుఃఖ వార్తా శృతం చైవ, అష్టమస్తే భవేద్ రవి అని మనకి సంస్కృతంలో చెప్తారు. అంటే ఈ టైంలో దుర్దోష మీకు ఇంట్యూషన్ సరిగా ఉండదు. ఏదో ఒకటి చేద్దాం, స్మార్ట్ వర్క్ పని ఒకటేసుకుందాము అంటాం. శత్రు సంవాదం మీరు శత్రువుల దగ్గరికి వెళ్ళి గొడవలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ టైంలో ప్రయాణాలు చేస్తే గమన వ్యధ అంటారు. అంటే ఈ టైంలో రాకపోలగలిగిన ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటే అందులో పెద్ద కలిసి రాదు, మీకు ఉపయోగం ఉండదు. అంతేకాకుండా దుఃఖ వార్త శృతం చేయవ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో ధనాన్ని కూడా కోల్పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి వృషభ రాశి వాళ్ళు. నెక్స్ట్ కుజుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారని మనం తెలుసుకోవచ్చు. కుజుడు 8th హౌస్లో ఉండటి, 3rd హౌస్ 11th హౌస్లో చూడటంతో మనీ ప్రకారంగా సక్సెస్ చాలా బాగుంటుంది. కానీ మిగతా విషయాలు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనకి
కుజుడు 8th హౌస్లో ఉంటే ప్రవాస కార్యహాని సాత్ కసారోగ పీడనం స్థాననాశనం రుణచ్ఛేద అస్తమస్తే భవే ధారాసుతే అని చెప్తారు. అంటే కుజుడు 8వ ఇంట్లో ఉంటే ఏమవుతుంది? కసారోగ పీడనం అంటే విపరీతంగా దగ్గొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థాన నాశనం, మీకు ఆఫీస్లో కానీ సమాజంలో కానీ మీరు మీ స్థితిని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రుణచ్ఛేద అప్పులు బాధ ఎక్కువ ఉంటుంది. అప్పులు చేయవలసిన అవసరం ఉంటుంది టయానికి డబ్బులు అందక. సో చూశారు కదండి, ఫస్ట్ 2 గ్రహాలు కూడా అనుకూలంగా లేదు. మూడోది శుక్రుడు కనుక మనం చూస్తే వీళ్ళకి 7వ ప్లేస్లో శుక్రుడు ఉన్నారు. 7వ ప్లేస్లో శుక్రుడు ఉండటంతో ఏమవుతుందంటే అప్పటిదాకా మిమ్మల్ని చాలా రెస్పెక్టబుల్గా గౌరవంగా మాట్లాడిన వ్యక్తులు టర్న్ తీసుకొని మిమ్మల్ని బ్లేమ్ చేయటం స్టార్ట్ చేస్తారు. అందుకని ఈ టైంలో మనకి శుక్రుడు 7వ ఇంట్లో మహాశులు ఏం చేస్తారంటే కోపస్తదా భీతి సర్వదా క్లేశ జీవనం స్త్రీ జాడ్యం మేహరోగాది భృగో సప్తమిగే ఫలం అని చెప్తూ ఉంటారండి. 7వ ఇంట్లో గనక భృగో శుక్రుడు ఉంటే ఏమవుతుందంట కోపం స్తథా కోపం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భీతి భయంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సర్వదా క్లేశ జీవనం జీవితం అంతా కొంచెం కష్టతరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్త్రీ జాడ్యం అంటే స్త్రీలతో విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్త్రీలతో పురుషులతో విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఫస్ట్ హౌస్లో ఉండటంతో మనకి చాలా లవ్లీగా డెకరేట్ చేసుకొని మంచిగా బట్టలు వేసుకొని ఉత్సాహంగా కనబడుతూ ఉంటారు. ఎవరైతే లవ్, రొమాన్స్, ప్లేజర్స్ ఇట్లాంటి వాటిలో కపుల్స్ లేదంటే మనకి లివ్ ఇన్ రిలేషన్స్ ఇలాంటి వాటిలో ఉంటారో వాళ్ళకైతే చాలా చక్కగా ఉంటుంది. ఒక బెస్ట్ టైం అని మనం అనుకోవచ్చు. సో చూసారు కదండి, ఇప్పుడు మేజర్ గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అంత అనుకూలంగా లేకపోవడంతో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఈ వృషభ రాశి వాళ్ళది. నెక్స్ట్ మనకి అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్ మహర్షులు ఇస్తూ ఉంటారండి. ఈ అంగగోచారం ప్రకారం నక్షత్రం వారికి కూడా మనం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. ఇందులో 3 నక్షత్రాలు మనం చెప్పుకున్నాం: కృతిక, రోహిణి, మృగశిర. కృతికా నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభం, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది, లాభప్రదంగా ఉంటుంది. అయితే హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది, దరిద్రము, ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రోహిణి నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము, పాజిటివ్గా చూస్తుంటే రోగము, ధనహీనత, దరిద్రము అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్గా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. నెక్స్ట్ మృగశిర నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభము, ధనహీనత, దరిద్రము, రోగము చూపిస్తుంది. కొంచెం బంధించబడినట్లుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా చూసుకుంటే మృగశిర నక్షత్రం వాళ్ళకి చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఈ మధ్యన గమనించుకోవాలి. నెక్స్ట్ మృగశిర నక్షత్రం వాళ్ళకి సుఖ నాశనం, అప్పటిదాకా కంఫర్టబుల్గా లగ్జరీగా అన్ని పనులు జరుగుతూ ఉంటే సడన్గా ఉల్టాయి మీకు ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కృతికా నక్షత్రం వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కార్యహాని జరిగే అవకాశం ఉంటుంది. సో మిగతా విషయంలో పెద్ద ఛాలెంజెస్ అయితే ఏమీ లేదు. అయితే ఈ రాశి వాళ్ళకి లాస్ట్ గత 3-4 నెలల నుంచి కంటిన్యూస్గా చెప్తూ ఉన్నాను, సమయం లేదు మిత్రమా, శరణమా రణమా అన్నట్లు ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది. అగైన్ చెప్తున్నా, చాలా బాగుంది. 2025 నుంచి మే వరకు, వచ్చే జూన్ వరకు, ఇంకా ఒక రకంగా వచ్చే 7 monthsకి ది మోస్ట్ ప్రెషస్ టైమ్ ఇన్ యువర్ లైఫ్ ఈస్ గోయింగ్ ఆన్. ఈ టైంలో మీరు సరిగా లేకపోతే ఒక్కసారి హై ప్రయారిటీతో మీ ఇండివిజువల్ జాతకం చూపించుకోండి. ఈ టైం లేకపోతే ఆ తర్వాత మళ్ళీ మీకు 7.5 సంవత్సరాల పాటు ఏలినాటి వస్తుంది, ఇబ్బందులు చాలా ఫేస్ చేస్తారు. అందుకని ఇప్పుడే ఈ టైంలోనే మనకేదో అంటారు చూడండి, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు. ప్లానెట్స్ మీకు గోచరైతే అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే అన్ని చర్యలు తీసుకోండి. ఎవరికైనా టఫ్నెస్గా ఫేస్ చేస్తుంటే ఒక్కసారికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా నన్ను కనెక్ట్ అవ్వండి, జాతకం చూపించుకోండి. నేను చాలామంది ఎన్ఆర్ఐలకు హెల్ప్ చేస్తూ ఉంటాను. ఎవరికైతే 35 to 45 ఏజ్, ఇది మిడిల్ ఏజ్ అంటారు, మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు, అప్పటిదాకా జీవితంలో ఒక ఎదిగి ఆ టైంలో మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టైం. ఆ టైంలో యు ఆర్ ఏ గుడ్ మామ్, గుడ్ డాడ్ ఆర్ గుడ్ బాస్, ఎందుకంటే టీం ఉంటారు. ఆ టైం 10 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలానే గుడ్ సన్ పేరెంట్స్ ఉంటారు. అలానే గుడ్ సొసైటీలో ఉండవలసిన ఒక ప్రెషస్, ఒక ఇంపార్టెంట్ పొజిషన్లో ఉంటారు. ఈ టైంలో చాలా బ్యాలెన్స్డ్గా వెళ్ళాల్సిన టైం. ఎవరైనా కనుక స్ట్రక్ అయినట్టు ఫీలింగ్ ఉంటే ఒక్కసారి కనెక్ట్ అవ్వండి. నేను చాలా మందికి లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి హెల్ప్ చేస్తూ ఉన్నాను, చాలా రీసెర్చ్ చేస్తున్నాను. రెండు రాశుల మీద, ఒకటి వృషభ రాశి, 2 మకర రాశి. ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి 7.5 శని రాబోతుంది, కానీ ముందు చాలా బాగుంటుంది. మకర రాశి వాటిలో ఒక 7.5 శని అయిపోయింది, వచ్చే 2.5 సంవత్సరం బాగుంటుంది. ఒకళ్ళకి ముందు ఒకళ్ళు వెనక ఉన్నారు కాబట్టి ఈ 2 రాశులకు రీసెర్చ్ ఓరియంటెడ్గా చేస్తున్నాను. సో ఇందులో పరిహారాలు కనుక చూసుకుంటే ఈ మంత్లో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ఫస్ట్ మన్యు పాశుపత అభిషేకం ఖచ్చితంగా చేయించుకోండి. తర్వాత సూర్యుడికి సంబంధించిన మీకు
సూర్యాష్టకం చదవటం, తర్వాత సూర్యుడికి సూర్య నమస్కారాలు చేయటం చాలా ఇంపార్టెంట్. ఆదిత్య హృదయ స్తోత్రం చదవండి. ఇవి కాకుండా ఎవరికైనా భార్యాభర్తల మధ్య గొడవలు అవన్నీ వస్తుంటే విశ్వావసు గంధర్వరాజ విశేష హోమము లేదా అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేసుకోవటం, ధనానికి ఎక్కడైనా స్ట్రగుల్ అయ్యి ఉంటే కుబేర పాశుపత అభిషేకం చేసుకోవటం, శత్రువులు ఎవరైనా కనుక మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళని చండీ హోమం చేసుకోవటం, లేదంటే చండీ పారాయణ చేయించుకోవటం, ఇలా రకరకాలు ఇంకా చాలా ఉన్నాయండి. మీకు ఇండివిజువల్గా హారోస్కోప్ చూస్తే ఒకవేళ ఎవరికైనా పితృదోషాలున్నా, కాలసర్ప దోషాలున్నా, లేదంటే మాతృశాపాలున్నా, ఇలా ఏమైనా కనుక ఉంటే ఒకసారి హారోస్కోప్ చెక్ చేయించుకొని తగు రెమెడీస్ చేసుకొని ఈ రాశి వాళ్ళు 10 ఇంకా ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఈ రాశి వాళ్ళకి డిసెంబర్ మంత్ అయినా ముందుగానే వీళ్ళకి విషెస్ చెప్తూ మీకు అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. మిథున రాశి వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేదండి. ఆస్ట్రాలజికల్గా ఇది అలా ఇబ్బంది పడే రాశి కాదు, అలా అని సూపర్గా ఉండే రాశి కూడా కాదు, నార్మల్గా ఉంది. ఈ టైంలో మిమ్మల్ని మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకొని ఎక్కడైనా కనుక మీరు బాధపడుతున్నారు, గ్రోత్ లేదు, ఇబ్బంది లేదు అనుకుంటే ఒకసారి ఈ టైంలో హారోస్కోప్ చూపించుకోవటం చాలా చాలా ఉత్తమం. కమింగ్ డేస్లో దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ మాసంలో రెండో పాయింట్ మనకి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ధనుర్మాసం స్టార్ట్ అవుతుందో గుళ్ళల్లో గోత్రనామాలు అందరూ సహజంగా చెప్పించుకుంటూ ఉంటారు. వీటితో పాటు పేడ కళ్ళాపు చల్లుకోవటం, గొబ్బెమ్మలు పెట్టుకోవటం, ముగ్గులు వేసుకోవటం, రంగోలు చేసుకోవటం, రంగోలి హరిదాసులు రావటం స్టార్ట్ అవుతూ ఉంటుంది, గంగిరెద్దులు రావటం స్టార్ట్ అవుతుంటుంది. ఇక్కడ నుంచి మనకి సహజంగా సంక్రాంతికి సంబంధించిన ఉత్సవాలన్నీ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. మూడోది చాలా మందికి తెలిసే ఉంటుంది, ఇది వెకేషన్ టైం కూడాను. సాఫ్ట్వేర్లో ఎవరైనా పనిచేస్తుంటే లేదంటే ఎన్ఆర్ఐలు ఎవరైనా ఉంటే కనుక ఆల్రెడీ చాలా మంది ఫోన్లు మెసేజ్లు పెడుతున్నారు, లాంగ్ వెకేషన్లో ఉంటామండి, లాంగ్ టూర్లో ఉంటాము, మా హోమా లాంటివి ఎవరైనా ఉంటే ఇప్పుడు ఈ టైంలో చేయండి, లేదంటే వచ్చిన తర్వాత చేయండి అని. కొంతమంది ఆల్రెడీ పేమెంట్ చేశారు, స్లాట్ దొరక కొంతమందికి తర్వాత చేయండి అని ఇలా ఇంకా రిక్వెస్ట్లు పెడుతూ ఉన్నారు. సో ఇవి కాకుండా సాఫ్ట్వేర్ వాళ్ళకి డౌన్ టైం అంటారు, సర్వర్ డౌన్ టైం అని, లేదంటే ఈ టైంలో నో కోడింగ్, ఈ కోడింగ్ లేకుండా ఒక 10-15 days వెకేషన్ ఇస్తారు అందరూ అనమాట. సో ఈవెన్ హెచ్ఆర్ టీం కూడా చాలా మందికి మీది వెకేషన్ ప్లాన్ ఇవ్వండి, ట్రావెల్ ప్లాన్ ఇవ్వండి, ఎప్పుడు వెళ్తున్నారు ఏంటి అని అడుగుతూ ఉంటారు, లీవ్ బ్యాలెన్స్లు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఈ టైంలో మనకి క్రిస్టమస్ హాలిడేస్ వస్తాయి, తర్వాత సంక్రాంతికి సంబంధించిన హాలిడేస్ వస్తాయి, చాలా మంది వెకేషన్కి వెళ్తూ ఉంటారు. సో ఇలాంటి టైంలో మనకు మిథున రాశి వాళ్ళు డిసెంబర్ మంత్లో ఎలా ఉందో మనం చూద్దాం. డిసెంబర్ మంత్ మనం చూసుకుంటే వీళ్ళకి మిక్స్డ్గా ఉంది, కొంచెం ఛాలెంజ్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఏ విధంగా ఛాలెంజ్ ఉందంటే డిసెంబర్ మంత్లో 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి. ఈ 4 గ్రహాల్లో ప్రతి గ్రహం కూడాను మీకు ఆపోజిట్ అంటే ఇబ్బంది పెట్టే విధంగా ఉందని గమనించుకొని కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. మేజర్గా ప్రాబ్లమ్స్ మనం చూస్తే సూర్యుడు 7th హౌస్లో ఉండటంతో మనకేమవుతుందంటే సామంత జన విద్వేష, ధారాపీడ సుతామయం, ఉత్సాహ భంగకారిణి, గోచారస్తే సప్తమే రవి అని చెప్తారు. అంటే 7వ ఇంట్లో గనక మీ జన్మరాశి నుంచి 7వ ఇంట్లో గనక రవి ఉంటే ఏమవుతుంది అంటే ఏదైనా ఉత్సాహంగా పని చేద్దాం అనుకుంటే మిమ్మల్ని నిరుత్సాహపరిచే వాళ్ళు ఎక్కువ ఉంటారు. తర్వాత సామంత జన విద్వేష, మీ కింద ఉన్న ఎంప్లాయీస్ కానివ్వండి, మీరు బిజినెస్ పీపుల్ అనుకోండి, మీ కింద పనిచేసే లేదంటే మీరు C లెవెల్ ఎగ్జిక్యూటివ్, లేదంటే మిడ్ లెవెల్ ఎగ్జిక్యూటివ్, కార్పొరేట్ లెవెల్ పనిచేస్తుంటే మీ కింద ఉన్న టీం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధారాపేడ సుతామయం ఈ టైంలో స్పౌజ్ నుంచి కానివ్వండి, తర్వాత పిల్లలకి కొంచెం ఇబ్బందులు పెట్టే సంతానానికి అనారోగ్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటాడు. ఫిజికల్గా టైర్డ్నెస్ ఎక్కువ ఉంటుంది. అంటే సూర్యుడు మీకు అంత అనుకూలంగా లేడు. అయితే కుజుడు ఎలా ఉన్నారంటే కుజుడు కూడా మీకు అంత అనుకూలంగా లేరు. ఈ టైంలో కుజుడు అన్న వస్త్రాది రాహిత్యం, సదా క్లేశ జీవనం, స్వబంధుభి, కువార్త, పుత్ర భాతృణ, క్రోధ సప్తమకే కుజ అని చెప్తారు. అంటే 7వ ఇంట్లో కుజుడు ఉండటంతో ఏమవుతుందంట, టయానికి అన్నం తినకోకుండా, టయానికి వాటర్ తాకుండా ఇబ్బందులు పడుతూ ఉంటామంట. ఎప్పుడు ఏదో ఒక బాధలు వస్తూ ఉంటుంది. స్వబంధు భీతి అంటే సొంత బంధువులు ఇబ్బంది కలిగించే విధంగా మిమ్మల్ని మాట్లాడుతూ ఉంటారు. చెడు వార్తలు లేని అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత సంతానంతో, తర్వాత అన్నాదమ్ములు గొడవలు పడే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో. అంటే ప్రొఫెషనల్ అయితే చాలా బాగుంటుంది, మిగతా విషయంలో ఛాలెంజింగ్గా ఉంటుంది. చూశారు కదండి, ఇప్పుడు మనకి సూర్యుడు బాగలేడు, కుజుడు కూడా బాగలేదు.
నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన గ్రహం ఏంటంటే శుక్రుడు కూడా వీళ్ళకి సరైన మంచి రిజల్ట్ ఇవ్వటం లేదు. శుక్రుడు 6వ ఇంట్లో ఉండటం తోటి ఇప్పటిదాకా మిమ్మల్ని ఎవరైతే చక్కగా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారో ఈ రెస్పెక్ట్ వాళ్ళకి సరిగ్గా మీకు ఇవ్వకుండా మిమ్మల్ని ఎగనెస్ట్ గా బిహేవ్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో విరోధ శత్రు పీడాంచ జ్ఞాతీనాంచ విరోధద ఆయాసో ధారా పుత్ర ద్వేషై భృగై భృగే షష్ఠే భృగునందనే అని మనకి సంస్కృతంలో చెప్తారు. ఈ టైంలో మనకి విరోధం జరిగే వాళ్ళు ఎక్కువగా ఉంటారు, శత్రుపీడలు ఎక్కువగా ఉంటాయి, తర్వాత బంధువులతో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, శారీరకంగా టైర్డ్నెస్ ఉంటుంది, భార్యతోటి పుత్రులతోటి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మీరు కామన్ గా చూసుకుంటే భార్యతోటి పుత్రులతోటి గొడవ, బంధువులతో గొడవ, మిమ్మల్ని కావాలని చెప్పేసి శత్రు బాధలు ఇబ్బంది పెట్టేవాళ్ళు, ఏదైనా పని చేస్తుంటే మిమ్మల్ని అపోజిషన్ ఇచ్చేవాళ్ళు, ఈ టైప్ ఎక్కువగా ప్రాబ్లం చూపిస్తుంది. అంటే ఒక రకంగా మీకు చాలా ఇంటర్పర్సనల్ స్కిల్స్, పేషెన్సీ ఈ మంత్ లో చాలా అవసరం. సో బట్ అగైన్ లవ్, రొమాన్స్, ప్లేజర్స్ ఇట్లాంటి విషయాలు అయితే చాలా బాగుంటుంది. వెకేషన్కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఎవరైతే లవ్, ప్రేమ వ్యవహారాలు ఉన్నారో లేకుంటే రిలేషన్షిప్స్ లో ఉంటారో వీళ్ళకైతే ఫేవరబుల్ గా ఉందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నక్షత్ర ప్రకారంగా చూసుకుంటే మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. ఇందులో మృగశిర నక్షత్రం వాళ్ళు చూస్తే వీళ్ళకి ఒక విషయం బాగుంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిగతా విషయాలు అంత సరిగా లేదు. వీళ్ళకి దరిద్రము, ధనహీనత, రోగము, బంధనము వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి, రాజ్య లాభం చూపిస్తుంది, కానీ రోగము, నాశనము, దరిద్రము, బంధనము, బంధించబడినట్లుండే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. అగైన్ పునర్వసు నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి భయము, రోగము, బంధనము, ధనహీనత చూపిస్తుంది. అంటే నెగిటివ్ గా ఎక్కువగా ఉంది, బట్ ధన ప్రాప్తి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. జనరల్ గా మీరు గమనించుకుంటే వీళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. ధనం వస్తుంది కానీ ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుంది. హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉండి ధనాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. కానీ అట్ ఏ టైం కొంతమంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఈ ప్రకారంగా చూసుకుంటే మృగశిర నక్షత్రం వాళ్ళకి సుఖానాశనం, కొంచెం పనులన్నీ స్లోగా ఇబ్బందులతో అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఎలా కనిపిస్తుంది అంటే చాలా అగనెస్ట్ గా ఉంది ఈ మంత్. కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఇప్పుడు దాకా ఏ విషయాలు చెప్పుకున్నామో ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండి ముందుకెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఈ రాశి వాళ్ళకి జనరల్ గా 2025 ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, ఇబ్బందులు లేకుండా ఒక తటస్థంగా సహజంగా పోవాల్సిన రాశి. ఇన్ కేస్ ఎవరికైనా కనుక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా తగు పరిహారాలు చేసుకుంటే చక్కగా లైఫ్ ముందుకు వెళ్ళిపోవచ్చు. ఈ టైంలో ఎవరికైనా కార్యజయం కావాలనుకుంటే మన్యు పాశుపత అభిషేకం చేయించుకోండి. అట్లీస్ట్ మహాన్యాసంతో ఇంట్లో రుద్రాభిషేకం 2 బ్రాహ్మణుని పురోహితులను చక్కగా పిలుచుకొని వాళ్ళ చేత చేయించుకోండి. వేద ఆశీర్వాదం ఇప్పించుకోండి. ఎవరైతే పెళ్లి కాకుండా ఇబ్బంది పడుతున్నారో వీళ్ళు విశ్వావసు గంధర్వరాజ విశేష హోమం చేయించుకున్న, భార్యాభర్తల మధ్య గొడవలు పడుతుంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేయించుకున్న, ధనానికి ఇబ్బంది పడుతుంటే కుబేర పాశుపతము లేదంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకున్న చాలా చక్కగా ఉంటుంది. కొంతమంది క్లయింట్స్ కి లాస్ట్ మంత్ లో నేను అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకము లేదా విశేషమైన హోమం, కొంతమంది సీరియస్ గా పేషెంట్స్ ఉన్నవాళ్ళు యుఎస్ నుంచి, ఇండియా నుంచి ఫోన్ చేస్తుంటే వాళ్ళకి 1,00,000 సార్లు అమృత మృత్యుంజయ పాశుపత మంత్రాన్ని జపం చేయించడం, అభిషేకాలు చేయించడం, ఇవన్నీ విశేష పూజలన్నీ చేయడం జరిగింది. ఎలాంటి సమస్య అయినా సరే ఈ రాశి వాళ్ళు ఉంటే ఒక్కసారి కాల్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. మీది ప్రాబ్లం క్లారిటీగా ఉండి, డీప్ రూటెడ్ ప్రాబ్లంగా ఉండి, తర్వాత దానికి సంబంధించిన గ్రహం సంబంధించిన దోషం ఎక్కువగా ఉంటే ఆ దోషాన్ని తగిన విధంగా మన పరిహారాలు కూడా చేసుకుంటే చక్కగా మీ యొక్క సమస్యలన్నీ పోయి జీవితం 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ టైంలో వీళ్ళకి అష్టమ శని ఉండటంతో ఏమైంది అంటే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి, బిజినెస్ లో సరిగా కలిసి రాదు, జాబులు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, సమాజంలో గౌరవ ప్రతిష్టలు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఇంకో మాట చెప్పాలంటే రిలేషన్షిప్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో సింహరాశితో వేరే రాశులు కనుక కలిసి ఉంటే, శని ప్రభావం ఉన్న రాశులు కలిసి ఉంటే అవి చూసుకుంటే మీకు ధనుసు రాశి, నెక్స్ట్ కుంభరాశి, మీనరాశి, మేషరాశి. మీ ఇంట్లో లేదంటే మీ స్పౌస్లు ఎవరైనా గనక ఈ ఈ ఈ ఇందాక చెప్పుకున్న రాశులు ఉంటే ప్రాబ్లమ్స్ ఇంకా చాలా ఎక్కువ అవకాశం ఎక్కువగా ఉంటుంది, చాలా రిస్కీగా ఉంటుంది. అందుకని ఇందాక చెప్పిన ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్ ఏదో ఒక ప్రాబ్లం ట్రిగర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కేర్ఫుల్ గా ఉండటం ఎంతైనా అవసరం. సింహరాశి డిసెంబర్ మంత్ చూసుకుంటే
డిసెంబర్ మంత్కి 3 విశిష్టతలు ఉంటాయండి. అందరికీ తెలిసిందే. ఫస్ట్, ఈ మాసం మనకి ఇయర్ ఎండ్ మాసం కాబట్టి ఒకసారి ఈ మంత్ అంతా, ఈ ఇయర్ అంతా ఎలా ఉంది? మనకు అనుకూలంగా ఉందా? ప్రతికూలంగా ఉందా? ఒకవేళ ప్రతికూలంగా ఉంటే ఏం చేయాలి? దానికి కావాల్సిన రెమెడీస్ ఏంటి తెలుసుకొని అవి చేసుకోగలగాలి. నెంబర్ 2, ఈ మంత్ 16th నుంచి మనకు ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ధనుర్మాసం స్టార్ట్ అవుతుందో మనకి అది సంక్రాంతికి నిలబెట్టడం అంటారు. ఈ టైంలో కల్లాపులు చదవటం, తర్వాత ముగ్గులు పెట్టడం, రంగోలీ పెట్టడం, గొబ్బెమ్మలు పెట్టడం, హరిదాసులను చుట్టం, ఒక కంప్లీట్ పండగ వాతావరణం, ఊరంతా అలంకారప్రాయంగా ఉంటుంది. ఈవెన్ సిటీలు కూడా చాలా చక్కగా ఉంటారనమాట. సో ఇది మనకి రెండో ముఖ్యమైన విశిష్టత. మూడోది, చాలా మంది ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు. మనకి ఎన్ఆర్ఐలు కానివ్వండి, ఐటీలో చేస్తున్న వాళ్ళకి కానివ్వండి, డిసెంబర్ మంత్లో డౌన్ టైం అంటారు. ఎక్కువగా ఒక 15 days సర్వర్స్ హోల్డ్లో ఉండటము, లేదంటే జీరో కోడింగ్ కానీ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఎక్కువగా ఈ టైంలో లీవ్ బ్యాలెన్స్లు ఉన్నా కానీ, లీవ్ పెండింగ్లు ఉన్నా కానీ, ఇలా హెచ్ఆర్ కూడా కాల్ చేసి వెకేషన్ ప్లాన్ ఏంటి, టూర్ ప్లాన్ ఏంటి అనేసి ఇలా అడుగుతూ ఉంటారు, ఎన్ని రోజులు తీసుకుంటున్నారని చెప్పేసి. సో ఈ టైంలో కొంతమంది క్రిస్మస్ వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తర్వాత మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ కూడా ఈ టైంలో చాలామంది పిల్లలు క్లియర్ చేసుకుంటూ ఉంటారు. బయటికి వెళ్ళిపోయి వెకేషన్స్ ఎంజాయ్ చేసే టైం మనకి ఈ డిసెంబర్ మంత్. ఈ టైంలో సింహరాశి వాళ్ళకి ఎలా ఉంది మనం చూసుకుందాం. సింహరాశి కనుక మనం గమనించుకుంటే ఒక ముక్కలో చెప్పాలంటే చాలా పాజిటివ్గా ఉంది. ఈ మంత్ మీకు ఒక అదృష్టకరమైన మంత్ అని మీరు తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఏ గ్రహాలైతే ఇబ్బంది పెట్టాలో ఆ గ్రహాలు ఇబ్బంది పెట్టకుండా వేరే గ్రహాలు చెడ్డుపడుతూ ఉన్నాయి. ఏ గ్రహాలు పాజిటివ్గా ఉన్నాయో ఈ పాజిటివ్గా ఉన్న గ్రహాలన్నీ ఖచ్చితంగా పాజిటివ్గా ఉన్నాయి. సో ఒక రకంగా చెప్పాలంటే సూర్యుడు కుజుడు సరైన పొజిషన్ లేకుండా ఇబ్బంది పెట్టాలి, కానీ విపరీత వేద అన్న కాన్సెప్ట్ ద్వారా అవి మీకు అంతగా ఇబ్బంది పెట్టకుండా నార్మల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి నార్మల్గా ఉండటం లేదా పాజిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇబ్బంది పడే పరిస్థితులు అయితే ఎక్కువగా లేవు. అంటే టోటల్ హోల్ ఇయర్లో మీరు ఉగాది కనుక చూసుకుంటే, ఉగాది తర్వాత బాగున్న మాసాలలో వీళ్ళకి డిసెంబర్ మంత్ మనం చెప్పుకోవచ్చు. మన వివరాలు కనుక చూసుకుంటే ఈ మంత్లో మనకి 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. అవి సూర్యుడు, కుజుడు, శుక్రుడు, బుధుడు. అందులో చూసుకుంటే మనకి ఇప్పటిదాకా వీళ్ళు ఎవరైనా కనుక మానసిక వ్యధతో బాధపడుతూ ఉంటే ఈ టైంలో వీళ్ళకి ఆ మానసిక బాధ అంతా పోయి ప్రశాంతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటిదాకా ధనం కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. ఈ మంత్లో అలాంటి పరిస్థితి అయితే ఉండదు. ధన ప్రాప్తి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఫ్రెండ్స్ తోటి ఆల్రౌండ్ ప్రాస్పరిటీతో అభివృద్ధిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. సో చూసారు కదండి, పాజిటివ్గా లేదంటే న్యూట్రల్గా ఎక్కువగా ఉంది ఈ రాశి వాళ్ళకి. మనం డీటెయిల్స్ చూసుకుంటే 5th హౌస్లో సూర్యుడు ఉండటంతో మనకేం చెప్తారంటే దేహాలాస్యం, మనస్తాహం, బుద్ధి చాంచల్యం ఆప్నోతి అని చెప్తారు. అంటే టయానికి ప్రాపర్ డెసిషన్ తీసుకోలేక కన్ఫ్యూజన్లో ఉండే అవకాశం ఉంటుంది. మనస్తాపం, ఏదో ఒక బాధపడే అవకాశం జనరల్గా ఎక్కువగా ఉంది. అంటే ఇంతకుముందు ఇవి ఇలా కన్ఫ్యూజన్లో ఉంటే ఈ టైంలో ఇప్పుడు దాకా చెప్పుకున్న విషయాలన్నిట్లో చాలా క్లారిటీగా ఉంటారు. ఓవరాల్గా మనీ ప్రకారం చూసుకుంటే చాలా బాగుంటుంది. సో సూర్యుడు తన ఉన్న పొజిషన్ బాగలేకపోయినా కానీ మంచి చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ కుజుడు చూసేటప్పటికి 5th హౌస్లో ఉన్నారు. 5th హౌస్లో కుజుడు అగైన్ వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. ఈ టైంలో కొంచెం విపరీతమైన ఖర్చులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే దేహజాడ్యం సంతాపకాల అతిక్రమణ భోజనం దురితం కర్మలాభచ్చ అని చెప్తారు. అంటే మంచి ఉద్దేశంతో మీరు ఏదైనా కనుక పని చేస్తుంటే అందులో సరైన రిజల్ట్ రాదు అని చెప్తూ ఉంటారు. కానీ ఇది చాలా లో ఇంటెన్సిటీలో చాలా నెగ్లిజిబుల్గా ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ శుక్రుడు చూసుకుంటే శుక్రుడు మనకి 4th హౌస్లో ఉండి సుఖాన్ని ఇస్తూ ఉంటాడు. ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో, బంధువులకు సంబంధించిన వ్యవహారాల్లో చాలా చక్కటి యోగ్యతనిస్తూ ఉంటారని చెప్తారు. మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే స్వబుద్ధి బంధు సన్మానం, స్త్రీ సంభాషణ సంభ్రమ, పుత్రమిత్ర కళాత్రాది విద్యాగోష్ఠు సుఖే భృగో అని చెప్తూ ఉంటారు. అంటే శుక్రుడు 4వ ఇంట్లో ఉంటే వీళ్ళకి స్వబుద్ధి, ఓన్ ఇంటెన్షన్స్ తోటి బాగా వర్క్ చేస్తారు. బంధు సన్మానం, బంధువుల నుంచి మంచి అప్రిషియేషన్ వస్తుంది. స్త్రీ సంభాషణ సంభ్రమ, ఎవరైతే జెంట్స్ ఉంటారో లేడీస్తో చక్కగా మాట్లాడటానికి ఎక్కువగా ఉత్సాహం చూపిస్తుంటారు. ఫ్రెండ్లీనెస్గా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ప్రేమికుల మధ్య అన్యోన్యత, తర్వాత రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళ మధ్య మంచి ఏమంటారు ఒక హెల్దీ అట్మాస్ఫియర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా ఫ్రెండ్స్ తోటి, తర్వాత పుత్రమిత్ర కళాత్ర అంటారు. అంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ తోటి, తర్వాత పిల్లలతోటి, స్పౌస్ తో చక్కగా ఒక హై లెవెల్ డిస్కషన్ చేస్తూ
ఉన్నతంగా ముందుకెళ్ళిపోయే టైంలో వీళ్ళు ఉన్నారు. అంతేకాకుండా ఓవరాల్గా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో గ్రోత్ ఉంటుంది, గెయిన్ ఉంటుంది, మనీ గెయిన్ కూడా ఉంటుంది. సో చూసారు కదండి, ఈ రాశి వాళ్ళకి ఈవెన్ బుధుడు కూడా చక్కగా మంచి లక్కునిస్తున్నారు వీళ్ళకి. ఓవరాల్గా చూసుకుంటే సింహరాశి వాళ్ళకి ఈ మాసంలో డిసెంబర్ మంత్లో చాలా చక్కగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి సంస్కృతంలో మహర్షులు ఒక కాన్సెప్ట్ ఇచ్చారు జ్యోతిష శాస్త్రంలో. దాన్ని మనకి అంగగోచారం అంటారు. ఈ అంగగోచారం ప్రకారం చూస్తే నక్షత్రం ప్రకారం కూడా మనకి ఎలా ఉందో తెలుసుకోవచ్చు. అది మఖ, పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని నక్షత్రాలు. ఇందులో మఖా నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే చాలా జయప్రదంగా ఉంటుంది, ధన ప్రాప్తి ఉంటుంది, విజయం ఉంటుంది. అయితే వీళ్ళకి బంధించబడినట్లుండే ఒక పరిస్థితి ఉంటుంది, భయం గొలిపే పరిస్థితులు కూడా వీళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ బంధించబడటం అంటే సరైన క్లారిటీ లేకుండా, లేదంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో అన్న ఒక సందిగ్ధతలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పూర్వ పాల్గొనే వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది. తర్వాత భయము, బంధనము, కలహము అంటే వీళ్ళకి కొంచెం ఇవి పరిస్థితులు ఎక్కువగా ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, విశేష ధనలాభం కూడా ఉంటుంది. అది వీళ్ళకి బంధించబడినట్లుండే పరిస్థితి. తర్వాత గొడవలు ఎక్కువయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ నక్షత్రం వాళ్ళకి. వీటితో పాటు మీరు మఖా నక్షత్రం వాళ్ళకి, పూర్వ పాల్గొనే నక్షత్రం వాళ్ళకి, అలానే ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం అంటే ఈ నక్షత్రం వాళ్ళు ఒక రాంగ్ డెసిషన్ తీసుకొని తద్వారా వీళ్ళు తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిస్టేక్స్ ఎక్కువ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంటెలిజెన్స్ చాలా తక్కువగా ఉండేసి ప్రాపర్గా కాంప్రహెండ్ చేయలేక ట్రాన్సాక్షన్స్ అధికంగా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంతేకాకుండా వీళ్ళకి పశు నాశనం, ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే వీళ్ళకి సపోర్ట్ ఇచ్చే సిస్టమ్, కార్లు కానివ్వండి, సిటీలో ఉన్న బైకులు కానివ్వండి, ఇంకొక కొన్ని విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే మనకి విలేజెస్లో ఉన్న వాళ్ళకి అగ్రికల్చరల్ డామినేటెడ్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి అగ్రికల్చరల్ రిలేటెడ్ వ్యవహారాల్లో ఏమంటారు చాలా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఓవరాల్గా కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి అన్ని వ్యవహారాలు చాలా బాగుందని మనం తెలుసుకోవచ్చు. ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా పరిహారాలు కనుక చూసుకుంటే సింహరాశి వాళ్ళకి శని పిప్పలాద స్తోత్రం ఒకటి ఉదయం సాయంత్రం చదువుతూ ఉండాలి. హనుమాన్ కార్యసిద్ధి మంత్రము లేదా హనుమాన్ చాలీస రెగ్యులర్గా చదువుతూ ఉండాలి. ఇది అష్టమ శనికి సంబంధించిన పరిహారంగా మీరు భావించుకోవచ్చు. జనరల్గా ఈ రాశి వాళ్ళకి తటస్థంగా నార్మల్గా ఉండిపోయేది, కానీ గ్రహణాల వల్ల కొంచెం కొన్ని నెలలు ఇబ్బంది పడి ఉన్నారు. బట్ ఓవరాల్గా అయితే పెద్ద ఇబ్బందులు అయితే లేవు అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డిసెంబర్ 16 నుంచి మనకి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ధనుర్మాసం స్టార్ట్ అవుతుందో మనకి విలేజెస్లో హరిదాసులు రావటం స్టార్ట్ చేస్తారు. ధనుర్మాసం సందర్భంగా విష్ణు ఆలయాల్లో నామగోత్రాలు చదువుతూ ఉంటారు. వీటితో పాటు ముఖ్యంగా మనం ఊళ్ళల్లో పేడ కళ్ళాపు చల్లుకోవటం, గొబ్బెమ్మలు పెట్టుకోవటం, రంగోలి ముగ్గులు వేసుకోవటం, రుగ్గులు కాంపిటీషన్ పెట్టుకోవడం చూస్తూ ఉంటాము. అక్కడ నుంచి మనకి సంక్రాంతి పండుగకు సంబంధించిన ఉత్సవం, సెలబ్రేషన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది రెండోది. మూడోది మన అందరికీ తెలిసిందే, ఈ టైంలో సాఫ్ట్వేర్ వాళ్ళకి డౌన్ టైం అంటారు. సర్వర్లు నో కోడింగ్ అంటూ ఉంటారు రకరకాల లాంగ్వేజెస్లో. లీవ్లు ఎన్కాష్మెంట్ చేసుకోవటం లేదా ఎక్కువగా వెకేషన్స్కి వెళ్తూ ఉంటారు. ఈ టైంలో ఇండియాలో ట్రావెల్ చేయడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అన్ని టూరిస్ట్ స్పాట్స్ అంతా చాలా బాగుంటాయి. ఈ ప్రకారంగా మనం ఏ ప్రకారంగా చూసుకున్నా 3 ముఖ్యమైన విశిష్టతలు కలిగి చక్కగా ఉన్నతంగా ఇప్పటిదాకా ఆధ్యాత్మికంగా ఉన్న మనం ఇక ముందు బయటికి వెళ్ళిపోయి ఎక్స్టర్నల్గా ఎంజాయ్ చేసే టైం అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ టైంలో కన్యరాశి వారికి ఎలా ఉందంటే వీళ్ళకి వాతావరణం గ్రహస్థితి మిక్స్డ్గా ఉంది. అంటే ఆఫీస్లో బాగుంటుంది, ఇంట్లో కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది, ట్రావెల్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది, ట్రావెల్స్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా కొన్నిట్లో అనుకూలంగా, కొన్నిట్లో ప్రతికూలంగా, అప్స్ అండ్ డౌన్స్తో ఎక్కువగా కూడి ఉంటుంది. బట్ ఓవరాల్గా ఒక నార్మల్గా అంత పెద్ద ఇబ్బంది పెట్టేది అయితే ఏమీ లేదని మనం తెలుసుకోవచ్చు. ఇందులో గ్రహాలు మనం 4 మారుతున్నాం కాబట్టి మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే జ్యోతిష శాస్త్రంలో మనకి 4 ముక్కల్లో చెప్తారు. టోటల్ సమరీ ఎలా ఉండబోతుందంటే ఫస్ట్ మానహాని, రిపప్రియం, రాతి భయం, విభూతిం అంటారు. ఇవి సంస్కృతంలో. దాని మీనింగ్ ఏంటంటారండి, ఇప్పటిదాకా మిమ్మల్ని ఎవరైతే కనుక అవమానం చేస్తూ ఉంటారో వాళ్ళకి మిమ్మల్ని అవమానం చేసే ఈ టైంలో వాళ్ళకి గ్యాప్ వస్తుంది. వాళ్ళకి ముందు మిమ్మల్ని అవమానించడానికి అనుకూలంగా లేని పరిస్థితి ఉంటుంది. శత్రువుల పైన మీరు కనుక కూర్చొని మాట్లాడితే మీది పై చేయిగా ఉంటుంది. నెక్స్ట్ రాతి భయం, ఛాలెంజెస్ ఫ్రమ్ ది ఎనిమీస్. మీకు శత్రువులు ఉండేసి కొంచెం ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కానీ ఫైనల్గా మీరే విన్ అవుతారని తెలుసుకోవచ్చు. ఆల్రౌండ్ ప్రాస్పరిటీ శుక్రుడు వల్ల కలుగుతూ ఉంటుంది. సో ఈ ప్రకారం కనుక చూసుకుంటే కొన్నిట్లో బాగుంది, కొన్నిట్లో బాగలేదని మనం తెలుసుకోవచ్చు. మనం గ్రహం వైపు చూసుకుంటే సూర్యుడు 4వ ఇంట్లో ఉండటంతో ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందికరంగాను,
ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా యాక్టివ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇందులో మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే అంతఃక్లేశ గృహఛిద్రం సౌఖ్యహాని అభోజనం ప్రయాణే విఘ్నమాప్నోతి చతుర్థతే రవి సంయుతే అని చెప్తారు. అంటే నాలుగో ఇంట్లో గనక రవి ఉంటే ఏమవుతుంది, ప్రయాణాలు చేస్తే ఆటంకాలు కలుగుతాయి. ఇంటి విషయం సంబంధించిన వ్యవహారాల్లో ఏదో ఒక కోపంగా ఒకటి విచారంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సుఖం కంఫర్టబుల్గా లేకుండా ఇబ్బంది పడి టయానికి భోజనం చేయలేని పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది. కానీ ఇదే టైంలో ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం, మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కుజుడు వీళ్ళకి మరలా 4 ఉండి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారండి. ఈయనున్న పొజిషన్ ప్రకారం కనుక చూసుకుంటే హెల్త్ కాంప్లికేషన్స్ రావటం, బంధువులతో గొడవలు, ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ధనం ఫ్లో అనుకున్న కార్యం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుడు వల్ల. నెక్స్ట్ శుక్రుడు మనకి 3వ ఇంట్లో ఉండటంతో ఇది మిక్స్డ్ రిజల్ట్. ఎలా అంటే వ్యాపారస్తులకు తర్వాత ధనం నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శత్రువులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విపరీతంగా ధనం కూడా ఖర్చు పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే ఈ ఛాలెంజెస్తో పాటు లాంగ్ ట్రావెల్ చేయడానికి, ఆధ్యాత్మిక వెళ్ళటానికి, తర్వాత గోపురాలు గుళ్ళు తిరగటానికి, తర్వాత వెకేషన్కి వెళ్ళటానికి చాలా బాగుంటుందని మనం తెలుసుకోవచ్చు. ఈ టైంలో మీకు ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది, కానీ మీ మాటకి చాలా విలువ ఉంటుంది. సమాజంలో మిమ్మల్ని బాగా చక్కగా గౌరవిస్తూ ఉంటారు. వీటితో పాటు మనకి మహర్షులు జ్యోతిష శాస్త్రంలో అంగగోచారం అనే కాన్సెప్ట్ ఇచ్చారండి. దీని ప్రకారం నక్షత్రం ప్రకారంగా ఎలా ఉంటుందో కూడా మనం తెలుసుకోవచ్చు. నక్షత్రం ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళకి ఉత్తర ఫాల్గుని, హస్త, చిత్త నక్షత్రాలు ఉంటాయి. ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి ఈ మాసం అంతా జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, విశేషంగా ధనలాభం కూడా ఉంటుంది. ఛాలెంజెస్ కనుక చూసుకుంటే భయము, బంధనము, కలహము అంటారు. అంటే ఏదో ఒక విషయంలో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది భూమికి సంబంధించి కానివ్వండి, లేదా అన్నాదమ్ముల మధ్య గొడవలు అయితే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ భయం కలిపే పరిస్థితులు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బంధించబడినట్లు ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ హస్త నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, విశేష ధనలాభం ఉంటుంది. అగైన్ వీళ్ళకి భయము, బంధనము తో పాటు కలహం, గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లాస్ట్ చిత్తా నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది, జయ బాగుంటుంది, ధనలాభం ఉంటుంది, విశేష ధనలాభం ఉంటుంది. కానీ వీళ్ళకి కూడా గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ గొడవలు కూడా అన్నదమ్ముల మధ్య కానివ్వండి, భూ వివాదాలు కానివ్వండి, లేదంటే ఏదైనా అనుకున్న పని జరగక దాంతో ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లాస్ట్లీ మనం చూసుకుంటే ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం, స్త్రీ నాశనం అని చెప్తూ ఉంటారు. హస్త వాళ్ళకి స్త్రీ నాశనం, చిత్తా వాళ్ళకి స్త్రీ నాశనం. అంటే మీ ఇంట్లో కానీ మీకు సంబంధించిన లేడీస్ అయితే జెంట్స్కి, జెంట్స్ అయితే లేడీస్కి వాళ్ళకి ప్రాబ్లం రావడంతో సబ్సీక్వెంట్గా ఆ ప్రాబ్లం మీకు ప్రాబ్లంగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇవి మీకు ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం, రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో చూశారు కదండి, ఒక రకంగా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి కొంచెం పాజిటివ్గానే ఎక్కువగా ఉంది, కొంచెం ఛాలెంజెస్ కూడా ఉన్నాయి, మిక్స్డ్గా ఉంది. కాబట్టి ఏదైనా ప్లాన్ చేసుకున్నప్పుడు ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకుని ఏ విషయాల్లో బాగుందో ఆ విషయాల్లో జాగ్రత్తగా పెట్టుకొని, ఎక్కడెక్కడికి సరిగా లేదో దానికి ఆల్టర్నేటివ్ ప్లాన్ బి పెట్టుకొని కొంచెం పేషెన్సీగా ఉంటే ఈ మంత్ అంతా చక్కగా ఉంటుందని చెప్పేసి నేను చెప్తున్నాను. అయితే మీరు చూసుకుంటే పరిహారాలు ఈ రాశి వాళ్ళకి జనరల్గా అంత పెద్ద ఛాలెంజెస్కి అయితే ఏమీ లేవు. కానీ ఇన్ కేసు ఎవరికైనా కనుక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే ఈ టైంలో గణపతికి సంబంధించిన లక్ష్మీ గణపతి మంత్రాన్ని చాంట్ చేసుకోవటము, లేదంటే గణపతి అథర్వ శీర్షాన్ని రెగ్యులర్గా చదువుతూ ఉండటం చాలా బాగుంటుంది. వీటితో పాటు కుజుడు యొక్క అనుగ్రహం మీకు కావాలి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళినా కానివ్వండి, లేదంటే దుర్గాదేవి గుడికి వెళ్ళినా కానీ చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు ఇంకా ఎవరైనా కనుక పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే విశేషమైన హోమాలు చేయించుకుంటే చాలా బాగుంటుంది. స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటే ధన ప్రవాహం వస్తుంది. కుబేరు పాశుపత అభిషేకం, అగైన్ దానికి కూడాను వచ్చిన ధనం నిలబడటానికి కుబేరు పాశుపత అభిషేకం. భార్యాభర్తల మధ్య గొడవలు ఏమైనా ఉంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, లేదంటే విశ్వావసు గంధర్వరాజ హోమము. వీటితో పాటు ఇంకా ఎవరికైనా ఏదైనా ఛాలెంజెస్ ఉంటే ఇండిపెండెంట్గా మీ యొక్క ఇండివిజువల్గా మీ యొక్క హారోస్కోప్ ఒకసారి చెక్ చేసుకొని మీ జాతకానికి అనుగుణంగా ఏ దశ నడుస్తుంది, ఏ భుక్తి నడుస్తుంది, ఇంకా వేరే ఏమైనా దోషాలు అనేవన్నీ చెక్ చేసుకొని తగు పరిష్కారాలు చేసుకుంటే మీ జీవితం 10 రెట్లు ఇంకా ముందుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ డిసెంబర్ మంత్లో తులారాశి వాళ్ళ గురించి చెప్పుకుంటే ఒక లైన్లో చాలా బాగుంది అని చెప్పుకోవాలి. జనరల్గా బాగున్న రాశుల్లో ఈ తులారాశి ఒకటి. 2025 హోల్ ఇయర్లో బాగున్న రాశుల్లో ఈ తులారాశి ఒకటి. సో తులారాశి కనుక చూసుకుంటే ఇందులో చిత్త 2, 3, 4 పాదాలు, 2, 3 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు అంతా మనకు తులారాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం కనుక చూసుకుంటే రా, రీ, రు, రే, రో,
తాతి తూతే అన్న అక్షరాలంతా ఇందులో ఉంటాయి. మనం 4 గ్రహాలు ఈ మాసంలో మారుతూ ఉన్నాయండి. వాటి యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందంటే మనకు సూక్ష్మ గోచారం, లఘు గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం గనక చూసుకుంటే లక్ష్మి, ధనలాభం, శ్రియం, విత్తసిద్ధిం అంటే ఏ ప్రకారంగా చూసుకున్నాను కానీ వీళ్ళకి విశేషమైన ధనలాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పెద్దగా ఇబ్బంది పెట్టే గ్రహాలైతే వీళ్ళకైతే ఏమీ లేవని మనం గమనించుకోవాలి. మూడో ఇంట్లో సూర్యుడు ఉంటే మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే ఆరోగ్యం, నిత్య సంతోష, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభ, పుత్ర సౌఖ్యం, ఇష్ట సిద్ధి, తృతీయగే రవి అంటారు. అంటే మూడో స్థానంలో రవి ఉంటే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి అంటే ఆరోగ్యం బాగుంటారు, సంతోషంగా ఉంటారు, బంధుమిత్రులతో కలిసి ఉంటారు, అర్ధం ధనలాభం వచ్చేస్తుంది, పుత్రులతో సౌఖ్యంగా ఉంటారు, అనుకున్న పనులన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఫాదర్కు మాత్రం హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ మంత్లో. నెక్స్ట్ కుజుడు కూడాను మూడో ఇంట్లో ఉండటం తోటి 2 క్రూర గ్రహాలు మూడో ఇంట్లో ఉండటం చాలా విశేషమైన యోగ్యతనిస్తుంది. చాలా ధైర్యంగా, సాహసంగా, పట్టుదలగా అన్ని పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. కుజుడు మూడో ఇంట్లో ఉంటే ఏం చెప్తారంటే మన మహర్షులు విత్తలాభ, సదా ఆరోగ్యం, ఇష్టసిద్ధి, సుఖావహ, వస్త్రలాభో, ధన ప్రాప్తి, తృతీయ స్థానకే కుజ అని చెప్తారు. అంటే కుజుడు మూడో ఇంట్లో ఉంటే, మంగళుడు కనుక మూడో ఇంట్లో ఉంటే విత్తలాభం అంటే రావాల్సిన ధనం వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఇష్టసిద్ధి అనుకున్న పనులన్నీ సాధించుకుంటూ ఉంటారు, సుఖావహ సుఖంగా ఉంటారు, వస్త్రలాభం ఉంటుంది, ధనలాభం ఉంటుంది అని చెప్తారు. అంటే ఇప్పటిదాకా సూర్యుడు ఏదైతే బెనిఫిట్లు ఇచ్చారు కుజుడు కూడా ఏ బెనిఫిట్లు ఇలా కలిగిస్తూ ఉన్నారు. ఆరో ఇంట్లో ఉండటం వల్ల శత్రువుల పైన విజయము, ధన ప్రవాహం వస్తుంది, ప్రాఫిట్స్ విపరీతంగా ఉంటాయి, లైఫ్ అంతా ప్రోగ్రెస్గా ఉంటుంది. లాస్ట్ ఇంకొక ముఖ్యమైన గ్రహం శుక్రుడు. శుక్రుడు రెండో ఇంట్లో ఉంటే చక్కగా స్పీచ్ మాట్లాడుతుంటారు, ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఉంటారు. ఈ టైంలో మీరు బంగారు వస్తువులు, విలువైన వస్తువులు కొనుక్కునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. దేహ సౌఖ్యం, వస్త్రలాభం, స్త్రీ సల్లాపం, యసత్కారం అంటారు. అంటే ఈ టైంలో లేడీస్ అయితే జెంట్స్తో చాలా కలివిడిగా మాట్లాడుతూ ఉంటారు, జెంట్స్ అయితే లేడీస్తో అప్పటిదాకా గొడవలు ఏమైనా ఉంటే అవన్నీ పోయి చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మంచి ఫుడ్ ఈ టైంలో తింటూ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో చూసారు కదండి, ఏ గ్రహం పట్టుకున్నా కానీ వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది, బెస్ట్గా ఉంది. నేను చాలా రోజుల నుంచి చెప్తూ ఉన్నాను తులారాశి వాళ్ళకి చాలా బాగుంది. ఇన్ కేసు మీకు బాగలేదనిపిస్తే ఖచ్చితంగా మీ జాతకాన్ని చూపించుకోవాల్సిన టైం ఇప్పుడే. అదేదో సినిమాలో డైలాగ్ లాగా సమయం లేదు మిత్రమా, ఓకే రణమా శరణమా అన్నట్లు మీరు శరణం శరణం అనుకుంటే రణం చేయాల్సిన టైం అయితే వచ్చేసింది. ఎందుకు ఆగిపోయారో తెలుసుకోవాల్సిన బాధ్యత మీదే. మీరు పుట్టిన వెంటనే మీ పెద్దవాళ్ళు జాతక చక్రం రాసు ఎందుకు పెట్టారంటే మీ జీవితం గురించి మీకు ఐడియా ఉండాలి. ఎక్కడైతే స్ట్రక్ అయ్యారో, ఎందుకు స్ట్రక్ అయ్యారో మినిమం మీరు తెలుసుకొని తగిన పరిష్కారం చేసుకోవాల్సిన బాధ్యత మీదే. ఇది ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. అందుకని పుట్టిన వెంటనే జన్మ జాతక చక్రం రాసిస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. పర్టికులర్గా ఎన్ఆర్ఐలు, మిడ్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్, 35 to 45 years ఏజ్ ఎవరైతే ఉందో వెరీ ప్రెషస్ ఏజ్ ఈ ఏజ్ మీది. ఎందుకంటే 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మిడ్ లెవెల్లో ఉంటారు, అటు భార్య లేదంటే వైఫ్, ఇటు పిల్లలు, అటు తల్లిదండ్రులు, సమాజం, ఒక కొలీగ్స్, ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉంటారు. కాబట్టి ఈ టైంలో మీ లైఫ్ ఆగిపోవడానికి అయితే వీల్లేదు. ఇది 2026 గురించి అండ్ బిగినింగ్లో ఉన్నాం కాబట్టి ఈ టైం ఇస్ ద రైట్ టైం టు టేక్ ఎ రైట్ డిసిషన్. నెక్స్ట్ నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే చిత్త, స్వాతి, విశాఖ 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. ఇందులో చిత్త నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, విశేష ధనలాభం ఉంటుంది. ఒక గొడవలు మాత్రమే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా రియల్ ఎస్టేట్ గురించి కానీ లేదంటే అన్నాదమ్ముల మధ్య గొడవలు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ స్వాతి నక్షత్రం వాళ్ళు చూసుకుంటే ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సంపదలు ఉంటాయి, అఖండ ఐశ్వర్యం వస్తుంది, ధనలాభం విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళకి కూడాను కలహము, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు కానివ్వండి లేదంటే అన్నాదమ్ముల మధ్య గురించి కానీ గొడవలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. లాస్ట్లో విశాఖ నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగాను, సంపదలు, ధనలాభము, మృష్టాన్నము, ధనలాభం విపరీతంగా చూపిస్తూ ఉంది. అయితే ఈ రాశి వాళ్ళకు కూడాను కలహము, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇవి కాకుండా చిత్త, స్వాతి, విశాఖ చిత్త, స్వాతి నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం లేదా పురుష నాశనం, వీళ్ళకి ఎవరైతే కనుక తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఇబ్బంది పడటం వల్ల తద్వారా సెకండరీ ఎఫెక్ట్ మీకు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. విశాఖ నక్షత్రం వాళ్ళకి కార్యహాని, అనుకున్న పనుల్లో సక్సెస్ ఉండకుండా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విశాఖ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. వీళ్ళకి రాహుకేతుల యొక్క ప్రభావం ప్లస్ జ్యేష్ఠ నక్షత్రంలో సూర్యుడుగా ఉండటంతో కార్యహాని అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సో చూశారు కదండి, ఈ తులారాశి వాళ్ళకి ఒక బెస్ట్ మంత్లో మీరు 2025లో శుభం కార్డుతో ఈ ఇయర్ అయితే మీరు
2025 బాయ్ బాయ్ చెప్పబోతున్నారు. ఇన్ కేస్ మీకు ఎవరైనా రెమెడీలు చేసుకోవాలంటే, భార్యాభర్తల మధ్య గొడవలు అంటే అన్యోన్య దాంపత్య పాశుపతం, ధన సంపదలు రావంటే కుబేర పాశుపతం, ఎవరికైతే కోర్టు కేసులు ఇవన్నీ ఉంటే, వాళ్ళకి లీగల్ కేసులు ఉంటే చండీ హోమము లేదంటే ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఎవరికైనా గనక హెల్త్ కాంప్లికేషన్స్గా ఉంటే అమృత మృత్యుంజయ పాశుపత హోమము విశేష హోమం చేయించుకోండి. ఎనీ కనుక ప్రాబ్లం మీకు ఎక్కడైనా కనుక ఆగిపోయి ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా కనెక్ట్ అవ్వండి. మీకు కావాల్సిన పరిష్కారం అయితే ఖచ్చితంగా పొందండి. దానికి కావాల్సిన రెమెడీస్ చేసుకుని జీవితం 10 రెట్లు ముందుకెళ్లే విధంగా మీకు ఇంకా చాలా అవకాశం ఉంటుంది. 4 గ్రహాలలో ఒక గ్రహము సపోర్ట్గా ఉంది, ఒక గ్రహము ప్రతికూలంగా ఉంది, ధనం విషయంలో బాగుంది, ఇలా రకరకాలుగా అప్స్ అండ్ డౌన్స్గా ఉంది. కొంచెం జాగ్రత్తగా ప్లానెడ్గా వెళ్ళటం ఎంతైనా అవసరం. మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే ధనం ధనచ్ఛేద అర్ధయాక్షయం అఖిల విషయ భోగం. అంటే అన్ని విషయాల్లో ఎంజాయబుల్గా ఉంటారు, ధనం వస్తుంది, ధనం ఖర్చు కూడా అవుతుంది, ధనాన్ని పోగొట్టుకుంటారని కూడా చెప్తూ ఉంటుంది. అయితే గురువు వీళ్ళకి టెంపరీగా 8th హౌస్లో నుంచి 9th హౌస్లో రావడంతో పిల్లల విషయంలోను, సంపదల విషయంలోను, జ్ఞానం విషయంలో, మేనేజ్మెంట్ క్యాపబిలిటీల విషయంలో చాలా బాగుంటారని గమనించుకోవచ్చు. సూర్యుడు ఒక్కొక్క గ్రహం కనుక చూసుకుంటే సూర్యుడు 2వ స్థానంలో ఉండటంతో మిక్స్డ్ రిజల్ట్. అయితే జనరల్గా ఈ టైంలో ఎవరికైనా ఇప్పటిదాకా దుర్మార్గులు సమాసం పట్టిన తర్వాత ఈ టైంలో బిజినెస్ చేసినా ఇంకొకటి చేసినా కానీ అంత ఫాస్ట్గా దూకుడుగా ఉండదు, నార్మల్గా ఉంటుందని గమనించుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన గ్రహం కుజుడు వీళ్ళకి 2వ హౌస్లో ఉండటంతో ఏమవుతుందంటే అసత్వం సతతం క్లేశ సర్వకార్య వినాశనం సదా దుర్జన సంపర్క భీతి స్యాద్ ధనకే కుజ అని చెప్తారు. అంటే ఈ టైంలో ఏదైనా పని చేస్తే కలిసి రాకుండా ఉండటము, దుర్మార్గులతో కలిసి దుష్టులతో సమాసం చేయాలనుకోవటం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో ధనాన్ని కోల్పే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సమాజంలో అగౌరవపడే సంఘటనలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మంత్ బాగుండాలా బాగలేదన్నది మీ మనసు బట్టి మీ చేతిలో ఉంటుందని గమనించుకోవాలి. నెక్స్ట్ శుక్రుడు వీళ్ళకి 1st హౌస్లో ఉన్నారు. శుక్రుడు 1st హౌస్లో ఉంటే శారీరకంగా చాలా బాగుంటారు, ఇంట్యూషన్ చాలా బాగుంటుంది, గ్లామరస్గా ఎంజాయబుల్గా ఉంటారు, ఖుషీగా హ్యాపీగా ఉంటారు. ఈ టైంలో ధనలాభం మనకి సంస్కృతిలో ఏం చెప్తారంటే అర్ధలాభాచ సౌఖ్యం పరస్త్రీ సంగమం తదా యత్న కార్య లాభ స్యాత్ జన్మకే భృగునందన అని చెప్తారు. అంటే ఈ టైంలో ధనలాభం ఉంటుంది, మన సౌఖ్యంగా ఉంటుంది, పరస్త్రీలతో సుఖపడుట లేదంటే పరపురుషులతో సుఖపడుట, చేసే పనుల వల్ల ధనలాభము, అందరినీ కలుపుకొని వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యూజువల్గా ఈ టైంలో భార్యాభర్తలు కానివ్వండి, లేదంటే ప్రేమికులు కానివ్వండి, లేదంటే రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళ మధ్య ఏమైనా కనుక గొడవలు అంటే అవన్నీ సమిసిపోయి చక్కగా వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ విశాఖ అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలు ఇందులో ఉంటాయండి. నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే అంగగోచారము అన్న ఒక కాన్సెప్ట్లో మహర్షులు మనకి ఏం చేశారంటే విశాఖ నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సంపదలు ధనలాభము మృష్టాన్నము ధనలాభము చూపిస్తుంది. అంటే ఒక రకంగా అన్ని విషయాల్లో బాగుందని మనం గమనించుకోవాలి. విశాఖ నక్షత్రం వాళ్ళకి ఒక గొడవల విషయంలో తప్పక మిగతా అన్ని విషయాల్లో బాగుంటుందని మనం గమనించుకోవాలి. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సంపదలు ఉంటాయి, సౌఖ్యంగా ఉంటాయి, చక్కగా పార్టీలు ఫంక్షన్లు అన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళకి మరణము కలహము అంటే ఈ టైంలో మీరు ఇప్పటివరకు ఏదైనా కనుక పనులు చేస్తుంటే ఈ టైంలో అది ఆగిపోయే అవకాశం ఉంటుంది, ముందుకు పోతూ దీన్ని మరణం అంటారు సంస్కృతంలో. నాశనం అంటే కొత్త కలహం అంటే ఏదైనా కనుక పని పెట్టుకుంటే గొడవలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటుంది, సంపదలు ఉంటాయి, ఫంక్షన్స్ అన్ని అటెండ్ అవుతారు. అయితే వీళ్ళకి మరణము నాశనము రెండు చూపిస్తూ ఉంటుంది. ఏదో ఒక పని తలబెడితే అది ముందుకెళ్ళదు. ఇంతకుముందు ఏదైనా కనుక మీరు పని చేస్తుంటే అది ఇప్పుడు ఈ టైంలో ఆగిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి విశాఖ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కొంచెం చేసే పనుల ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిగతా నక్షత్రం వాళ్ళకి అంత పెద్ద ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఏమీ లేదు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి మానసికంగా అశాంతి ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ చూసుకున్నారు కదండి. ఒక రకంగా చూస్తుంటే కొంచెం మిక్స్డ్గా ఉంది, కొంచెం పాజిటివ్గా ఉంది, కొంచెం అప్స్ అండ్ డౌన్స్గా ఉంది. మీరు కనుక నన్ను అడిగితే వీళ్ళకి ఒక 70% బాగుంది, అట్లీస్ట్ 65-70 బాగుంది. ఒక 30-35% మాత్రం బాగలేదు, యావరేజ్గా ఉంది. ఇది గమనించుకొని చక్కగా ఈ మంత్ అంతా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ రాశి వాళ్ళకి పరిహారాలు కనుక చూసుకుంటే గురువుకి సంబంధించిన పరిహారాలు, సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవటం, గురువుకి జపాలు, తర్పణాలు, హోమాలు, దానాలు చేయటం, దీనితో పాటు
తారాదేవికి సంబంధించిన మంత్రం కూడా ఒక 10,000 సార్లు జపం చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి ఉద్యోగం కనుక సరిగా లేకపోతే వీళ్ళకి మన్యు పాశుపత అభిషేకం చేయించుకోవటం, ఎవరైనా సాఫ్ట్వేర్లు ఉంటే వీళ్ళకి కాలసర్ప దోషాలు కానీ ఏమైనా ఉంటే ఒకసారి జాతకం చెక్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇంక ఈ రాశి వాళ్ళు ఏమైనా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, ఇంకా చండీ హోమము, ఇండివిజువల్గా జాతకం చూపించుకొని మీ యొక్క జాతక చక్రంలో ఏమైనా గనక లోపాలు ఉంటే, ఎక్కడైనా ఇందాక మొదట్లో చెప్పిన విధంగా లైఫ్ స్టాగ్నేటెడ్గా ఉంటే జాతకం ఖచ్చితంగా చూపించుకోండి. తదనుగుణంగా మీరు స్వర్ణలక్ష్మి విశేష హోమము, కుబేర పాశుపత విశేష హోమం ఇలాంటివి చేయించుకుంటూ ఉంటే ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకుందాం. ఫస్ట్ ధనుసు రాశి కనుక మనం చూసుకుంటే, ఈ రాశి వాళ్ళకి అర్ధ అష్టమ శనితో బాధపడుతూ ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అర్ధ అష్టమ శనితో ఎక్కువ మంది బాధపడుతూ ఉన్నారు. అర్ధ అష్టమ శని అంటే ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో, భార్యాభర్తలకు సంబంధించిన వ్యవహారాల్లో సుఖం ఉండదు, సంతోషం ఉండదు, గొడవలు పడుతూ ఉంటారు. అంతేకాకుండా పార్ట్నర్షిప్ బిజినెస్లు ఏమైనా చేస్తున్నా కానీ అందులో కూడా గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకటి ధనానికి సంబంధించో, పార్ట్నర్కి సంబంధించో, ఇంటికి సంబంధించో, భార్యకు సంబంధించిన వ్యవహారాల్లో ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎక్కువగా ఈ రాశి వాళ్ళు. అయితే ఈ డిసెంబర్ మంత్ మనం కనుక చూసుకుంటే, ఈ డిసెంబర్ మాసంలో కూడా ఈ ధనుసు రాశి వాళ్ళకి అంత సరిగా ప్లానెట్ యొక్క పొజిషన్ అంత అనుకూలంగా లేదు. కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. ధనుసు రాశిలో కనుక చూసుకుంటే నక్షత్రాలు మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా మనకి ధనుసు రాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళకి ఏ, యో, భా, బి, భూ, దా, భా, దా, బే అన్న అక్షరాలంతా కూడా ధనుసు రాశిలో ఉంటారు. మనం ఇందులో ఈ మాసంలో మారుతున్న గ్రహాలు కనుక మనం చూసుకుంటే 4 గ్రహాలు మారుతుంది. అది సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి. అందుతో పాటుతో కూడా గురువు కూడాను వీళ్ళకి చేంజెస్ అష్టమంలోకి వచ్చేసి మరలా నార్మల్గా అయ్యి మళ్ళీ మంచి తీసుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ టైంలో కనుక చూస్తుంటే గ్రహస్థితి వీళ్ళకి ఎలా ఉండబోతుందంటే, మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే ఈ టైంలోకి స్థాననాశనం, శత్రుపీడనం, పరాభవం, అర్ధప్రాప్తి. అంటే ఈ టైంలో వీళ్ళకి ఉన్న పదవిని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శత్రువుల వల్ల బాధ ఎక్కువ ఉంటుంది. పరాభవం, అవమానం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అర్ధప్రాప్తి కానీ ఫైనాన్షియల్గా ధనం ప్రకారంగా ఉండే అవకాశం, ధనం విపరీతంగా వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో మనం ఈ ప్రకారం కనుక చూసుకుంటే సూర్యుడి వల్ల వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉంటే ఏమవుతుంది అంటే, దేహాతి సతతం కాలతిక్రమణ భోజనం, బంధుమిత్ర సుహృద్వేష, చంద్రరాశి గతౌ రవు అని చెప్తారు. అంటే ఈ టైంలో వీళ్ళకి శారీరకంగా బాధలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. టయానికి భోజనం చేయకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రులతోటి వృధాగా గొడవలు అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైనా ట్రావెల్ చేస్తే భార్యకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ కుజుడు వీళ్ళకి చూసుకుంటే, వీళ్ళు కూడా కుజుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండి కొంచెం ఇబ్బంది పెట్టే పొజిషన్లో ఉన్నారు. ఈ కుజుడు ఫస్ట్ హౌస్లో ఉంటే జ్వరం, ఖడ్గవ్రాయణం, భార్య బంధు విరోధ కృత్, చంద్రరాశి గతౌ యక్ష రాక్షస పీడనం అంటారు. ఈ టైంలో మీకు జ్వరం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత కత్తుల వల్ల గాయాల అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యల వల్ల, బంధువుల వల్ల గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా యక్ష రాక్షస పీడనం అంటారు. ఈ టైంలో వీళ్ళకి చూసుకుంటే అప్పటిదాకా ఏదన్నా కాలసర్ప దోషం ఉన్నా, పితృదోషం ఉన్నా, మాతృదోషం ఉన్నా, ఇలాంటి రకరకాల దోషాలు ఉండటం వల్ల కనుక గమనించుకుంటే వీళ్ళకి ఈ టైంలో ఆ దోషాలన్నీ వచ్చి వీళ్ళకి పీడించబడినట్లుండే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. రాత్రిపూట పిక్కలు పట్టడం, సడన్గా చేతిలో సెల్ ఫోన్లు పగిలిపోవటం, ఇవన్నీ ఒక నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మీద పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో గాయాలయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. అది గమనించుకోవాలి. తర్వాత శుక్రుడు 12వ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు 12వ స్థానంలో ఉండటం ఏమవుతుందంటే, శస్త్రపీడ, చోరబాధ, అతి క్లేశ, మహద్భయం, కృషి సవ్యాధి, సర్వ విఘ్నం శాత్ అని చెప్తారంటే, అంటే ఈ టైంలో వీళ్ళకి విపరీతమైన శత్రువుల వల్ల బాధలు, కష్టాలు, భయము, వ్యవసాయము ఇలాంటి కార్యక్రమాల్లో ఆటంకాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళకి గుప్త రాగాలు, రహస్యంగా ఉండే డిసీజుల వల్ల వచ్చి ఇబ్బంది పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఏ ప్రకారంగా చూసుకున్నా ఈ రాశి వాళ్ళకి డిసెంబర్ మంత్లో కొంచెం టఫ్ అయిన పరిస్థితుల్లో ఉంది. కాబట్టి కొంచెం ఆధ్యాత్మికంగా ఉండటం చాలా ఇంపార్టెంట్. మనం నక్షత్ర ప్రకారం చూసుకుంటే మనకు అంగగోచారం అన్న ఒక కాన్సెప్ట్ మహర్షులు ఇచ్చారు. దీని ప్రకారం
ఈ నక్షత్రం వైజ్గా ఏ ప్లానెట్ ఎలా ఇస్తుందో కూడా మనకి రిజల్ట్ తెలుసుకోవచ్చు. దీని ప్రకారం చూస్తే వీళ్ళకి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు చూసుకోండి. ఇందులో మూల నక్షత్రం వాళ్ళకి ఏది ఫస్ట్ సౌఖ్యంగా ఉంటారు, చక్కగా పార్టీలన్నీ అటెండ్ అవుతూ ఉంటారు, విదేశాగమనం ఫారిన్ రిలేటెడ్ మ్యాటర్స్ని బాగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడుందంటేనండి, వీళ్ళకి నాశనం, మరణం, మృత్యు భయం. అంటే ఇప్పటిదాకా ఏదైనా పని చేస్తూ ఉంటే ఆ పని ఆగిపోయేటట్టు ఉంటుంది, దీన్ని మరణం అంటారు. నాశనం అంటే ఏదైనా పని తలబెడితే ఆ పని ముందుకు పోకుండా రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఇలా 2 పనులు అంతకుముందు తలబెట్టిన పని కాక కొత్త పని పడి ఇబ్బంది పడుతుందో దీనికి మీకు ఏం చెప్తారంటే మృత్యు భయం. అంటే అసలు ఫ్యూచర్ ఉంటుందా లేదా, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి సౌఖ్యంగా ఉంటారు, విదేశాగమనం, ఫారిన్ డెస్టినేషన్, ఫారిన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది, నాశనము, మృత్యు భయము చూపిస్తూ ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, ఫారిన్ రిలేటెడ్ లేదంటే అవుట్ స్టేషన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది, పరాభవము, సౌఖ్యము, క్షేమము చూపిస్తుంది. కానీ వీళ్ళకి నాశనము, మృత్యు భయం 2 చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది గమనించుకొని చక్కగా ఈ మంత్ అంతా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి విపరీతంగా ధనం కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంది, దీన్ని కొంచెం గమనించుకోవాలి. అందులోనూ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కొంచెం కాంప్లికేటెడ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది 3 నక్షత్రాలతో కంపేర్ చేస్తే. సో చూశారు కదండి, మీకు మీరు 2026తో 2025 ఎలా ఉంది గమనించుకోండి, మీకే రిజల్ట్ తెలిసిపోతుంది. అర్ధాశ్రమ శని యొక్క ప్రభావం మీ మీద ఉందా లేదా అన్నది. ఒకవేళ ఉండి ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉంటే సంబంధించిన పరిహారాలు చేసుకోండి. ఒకసారి కన్సల్టేషన్ తీసుకొని హారోస్కోప్ అనాలిసిస్ చేయించుకోండి, తగు పరిహారాలు చేసుకోవాలి. పరిహారాలు కనుక చూసుకుంటే వీళ్ళకి శని పిప్పలాద స్తోత్రం ఉదయం సాయంత్రం చదవటం చాలా ఇంపార్టెంట్, హనుమాన్ చాలీస చదవటం ఇంకా ఇంపార్టెంట్. వీటితో పాటుగా మీకు ఎవరికైనా ధన ప్రవాహంలో ప్రాబ్లం ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి. ఏదైనా కనుక పెద్ద ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటే చండీ హోమం, చండీ పారాయణం చేసుకోవాలి. లేదా ఎవరికైనా హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే కనుక అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం చేయించుకోవటం చాలా ఉత్తమం. భార్యాభర్తల మధ్య వృధాగా గొడవలు అవుతూ ఉన్నాయి, రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నాయి మీ మధ్య అనుకుంటే విశ్వావసు గంధర్వరాజ హోమము లేదా అన్యోన్య దాంపత్య పాశుపత హోమం చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. సో చూశారు కదండి, ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ఈ డిసెంబర్ మంత్లో చాలా ముఖ్యం. ఈ రాశి వాళ్ళు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా వాటన్నిటిని అధిగమించి ముందుకెళ్లాలని, చక్కగా తగు పరిహారాలు చేసుకొని 10 రెట్లు మీరు జీవితంలో ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో మనం మకర రాశి కనుక చూసుకుంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలంతా మకర రాశిలో ఉంటారు. ఈ రాశి వాళ్ళకి చూసుకుంటే 4 గ్రహాలు మారుతున్నాయంటే అందులో సూర్యుడు, కుజుడు, శుక్రుడు, బుధుడు 4 గ్రహాలు మారుతున్నాయండి. ఈ 4 గ్రహాల మార్పు వల్ల ఈ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటే మీకు ముందే చెప్పిన విధంగా ఏ గ్రహం కూడా పెద్ద ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉండదు. అలానే సపోర్ట్ ఇచ్చే ప్లానెట్స్ కూడా పెద్దగా ఏముండవు. ఒక తటస్థంగా న్యూట్రల్గా ఉండే ఒక మాసం అని చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పుకోవాలంటే మీరు మంచి ఉద్దేశంతో ముందుకెళ్ళిపోతుంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే ఎక్కడా ఉండవు. మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి విపరీతంగా ధనం ఖర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ధనచ్ఛేద. కానీ అలాంటి పరిస్థితి రాకుండా ఏదో ఒక విధంగా మీరు క్లవర్గా ఫండ్స్ అనేది ఎక్కువగా ఖర్చు పెట్టుకోకుండా ఉంటారు. తర్వాత ఈ టైంలో హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, శారీరకంగా పుష్టిగా ఉంటారు. టోటల్గా ఓవరాల్గా గెలుచుకుంటే సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ అంతా మీ చుట్టూ ఉంటుంది. ఖచ్చితంగా ఛాలెంజెస్ ఉంటాయి, బట్ అవి ఉన్నా కానీ మీరు చాలా సేఫ్ ఎన్విరాన్మెంట్ని ఒక ప్లానెడ్గా, ఒక క్లవర్ అండ్ ఇంటెలిజెంట్గా ముందుకెళ్ళిపోయే మాసం ఈ మాసం. మనకి 12వ ఇంట్లో సూర్యుడు ఉంటే వీళ్ళకి 12వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవాలి. ఈ టైంలో అప్పటిదాకా జాబులో అస్థిరత ఉన్నా, లేదంటే మీరు టెన్షన్గా ఉన్నా కానీ అలాంటి పరిస్థితులు లేకుండా ఏదైనా అవమానం చేయాలనుకున్నా అలాంటి వాళ్ళ నుంచి కానివ్వండి, లేదంటే అనారోగ్యం నుంచి కానీ బయటకు వచ్చేసి చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో పెద్ద రోగాలు ఉండవు, మీకు శత్రువుల బాధలు కూడా ఉండవని మనం గమనించుకోవాలి. కుజుడు 12వ ఇంట్లో ఉండటంతో ఇక్కడ కుజుడు కూడాను మీకు మంచి చేస్తాడు, లేదంటే తటస్థంగా ఉండే పరిస్థితి ఉంది. ఎలా మంచి చేస్తాడంటే వీళ్ళకి ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని విషయాల్లో బంధువైరము, దేహపీడం అని చెప్తూ ఉంటారు. అంటే ఈ టైంలో హెల్త్ కాంప్లికేషన్స్ ఉండొచ్చు, బంధువులతో గొడవలు ఉండొచ్చు, అలాంటి పరిస్థితుల్లో ఏదైనా మానసికంగా ఆందోళన చెందే పరిస్థితులు ఉండొచ్చు. బట్ అవి కూడాను తీవ్రత చాలా తక్కువతో ఉంటుంది, పెద్ద ఇబ్బందిగా ఉండే పరిస్థితి అయితే ఉండదు. నెక్స్ట్
మకర రాశికి 12వ స్థానంలో శుక్రుడు ఎంటర్ అవుతూ ఉన్నారండి. ఈ శుక్రుడు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో స్త్రీల ద్వారా విపరీతంగా కలిసొచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళకి. మనకి మహర్షులు ఏం చెప్తారంటే పుష్టిం కాంతిం తథా కీర్తి ఇష్టకార్య సాధకం క్షీరాన్న భోజనం కుర్య చుక్రే ఏకాదశే ఫలం అంటారు. అంటే శుక్రుడు ఏకాదశంలో ఉంటే ఏమవుతుందంటే పుష్టిగా ఉంటారు, శారీరకంగా కాంతివంతంగా ఉంటారు, ఇష్టమైన పనులన్నీ చేసుకుంటూ ఉంటారు, కార్యసాధన చేస్తూ ఉంటారు, పాలాన్నం చేసుకుంటూ ఉంటారు. ఓవరాల్గా చక్కగా ఉంటుందని మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రకారంగా కొంచెం పిల్లల విషయంలో మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది మకర రాశి వాళ్ళకి. మిగతా అన్ని విషయాల్లో బాగుంటుందని మనం గమనించుకోవచ్చు. నెక్స్ట్ ఈ రాశి వాళ్ళు నక్షత్ర ప్రకారంగా మనం చూసుకుంటే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 3 నక్షత్రాలు ఉంటాయి. ఇందులో ఉత్తరాషాఢ నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి పాజిటివ్గా ఉంటుంది, వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, క్షేమంగా ఉంటారు, ఫారిన్ రిలేటెడ్ కంఫర్ట్ ఉంటుంది, సౌఖ్యంగా ఉంటుంది, పరవాసం ఉంటుంది, క్షేమంగా ఉంటారు. అయితే ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అది కూడాను ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి లాస్ట్లో మంత్ ఎండ్లో ఒక అనుకున్న పని కాకుండా ఇబ్బంది పడిపోయేసి మృత్యు భయము ఏదో ఉంటుందా లేదా ఫ్యూచర్ అన్నట్లు భయం పడే పరిస్థితి వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ శ్రవణ నక్షత్రం వాళ్ళకి చాలా శ్రవణ నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి లాభప్రదంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, సౌఖ్యము, పరవాసము, క్షేమము అన్ని విధాలుగా బాగుంటుంది శ్రవణం నక్షత్రం వాళ్ళకి. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి కానీ వీళ్ళకి క్షేమంగా ఉంటారు, అవుట్ స్టేషన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి బాగుంటుంది. తర్వాత ఫారిన్ రిలేటెడ్ ఎవరైనా కనెక్షన్స్ ఉంటే వాళ్ళు బాగుంటారు, వస్త్ర లాభం ఉంటుంది, క్షేమం ఉంటుంది, లాభప్రదంగా ఉంటుంది. టోటల్గా కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ డిసెంబర్ 16 వరకు ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్గా ధనిష్ట నక్షత్రం వాళ్ళకి కూడా బాగుందని గమనించుకోవాలి. సో ధనిష్ట నక్షత్రం వాళ్ళకి శని యొక్క ప్రభావంతో అనుకున్న పనులు కొంచెం ఆటంకాలతో ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ అది తప్పక మిగతా ఏ విషయంలో కూడా అంతా ఈ రాశి వాళ్ళకి బాగుందని మీరు గమనించుకోవాలి. సో ఈ రాశి వాళ్ళకి నేను ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నాను, లాస్ట్ 6 months నుంచి చెప్తున్నాను, ఉన్న బెస్ట్ రాశుల్లో మకర రాశి ఒకటి. ఇన్ కేసు మీరు గనక లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుని ఈ సంవత్సరం బాగలేకపోతే సీరియస్గా ఒక్కసారి అపాయింట్మెంట్ తీసుకొని కన్సల్టేషన్ తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సొల్యూషన్ పక్కనే ఉంది. మీరెలా చేయాల్సిందంటే ఆ సొల్యూషన్ ఏంటో కనుక్కొని అది నిజమని కాదని 1-2 సార్లు వెరిఫై చేసుకొని తగిన పరిహారాలు చేసుకుంటే మీ జీవితం 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశం మకర రాశి వాళ్ళకి చాలా ఉంది. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా అన్నట్లు మీకు బెస్ట్ టైంలో ఉన్నారు. ఈ టైంలో ముందుకు వెళ్ళకపోతే ఇంకెప్పుడు వెళ్తారు అని నేను చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటాను. నాది మకర రాశి, నా ఎక్స్పీరియన్స్, నా ఓన్ హారోస్కోప్ కూడా నేను అనాలిసిస్ చేసుకొని మీలాగా నేను కూడా ఏళ్ళనాట్సంలో అన్ని రకాల ఇబ్బందులు పడి ముందుకు వచ్చాను కాబట్టి శని ఎవరిని వదిలిపెట్టదు. సాక్షాత్తు శివుడు అంతటి వాడినే కైలాసం నుంచి బయటకు తీసుకొచ్చి చెట్టు త్వరలో కూర్చోబెట్టిన గ్రహం శని. అందుకని గ్రహాలకి చాలా వాళ్ళ డ్యూటీ వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఈ టైంలో గ్రహాల పరిస్థితి మకర రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి ఇండివిజువల్గా ఇన్ కేసు ఎవరికైనా బాగాలేకపోతే ఇండివిజువల్గా మీ యొక్క రాశి చక్రాన్ని పరిశీలించేసుకొని తగు పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి. ఈ రాశి వాళ్ళు ఎవరైనా సరే ధనానికి అనేది వాళ్ళ లైఫ్లో ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కుంభరాశి ఫలితాలు చెప్పుకునే ముందు మన డిసెంబర్ మాసం యొక్క విశిష్టత తెలుసుకుంటే 3 రకాల విశిష్టత. ఒకటి, ఇది మనకి హోల్ ఇయర్కి సంబంధించి ఎండ్ ఆఫ్ ది ఇయర్లో ఉన్నాము. ఈ టైంలో మనల్ని ఇంట్రోస్పెక్షన్ చేసుకోవటము, ఆత్మ పరిశీలన చేసుకోవటము, అసలు మనల్ని మనం ఎక్కడ ఎదిగాము, ధర్మార్థ కామ మోక్షాలు వీటిలో టేబుల్ లాగా వేసుకొని ప్రొఫెషన్ ఎలా ఉంది, మనీ ఫ్లో ఎలా ఉంది, లేదంటే మనకు సంబంధించిన ఏ అంశాల్లో మనం కావాల్సినవన్నీ చేకూర్చుకున్నాము, లేదంటే మనకి సమాజానికి ఏం చేసాము, మనల్ని మనకి ఎలా స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా ఎదిగాము, ఇవన్నీ చేసుకోవటం అనేది 4 డైమెన్షన్స్ పురుషార్థాలను చేసుకోవడం చాలా చాలా అవసరం. అయితే చాలా అవసరం. మీరు ఓవరాల్గా ఏమి చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి ఏలినాటి ప్రభావం తప్పక మిగతా అన్ని విషయాలు ఈ మంత్లో చాలా బాగుందని మనం గమనించుకోవాలి. సో ఫస్ట్ ఈ కుంభరాశి రెండోది ముఖ్యమైనది ఈ మంత్ కనుక చూసుకుంటే నవంబర్ 16 నుంచి మనకి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది. మనకి ఈ టైంలో పేడకళ్ళాపు జల్లటం, గొబ్బెమ్మలు పెట్టుకోవటం, ముగ్గులు వేయటం, తర్వాత హరిదాసులు వస్తూ ఉంటారు. మనకి ఇక్కడ నుంచి సంక్రాంతి పండుగకి చక్కగా అందరూ ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతే కాకుండా ఇంకొకటి ముఖ్యమైన విషయం, ఇది వెకేషన్ మంత్ అని కూడా అంటారు. ఈ టైంలో జనరల్గా వాతావరణంలో పెద్ద పెద్ద మార్పులు, తుఫాన్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉండదు. కొంచెం చలిగా ఉన్నా కానీ లాంగ్ వెకేషన్కి వెళ్తూ ఉంటారు. సో ఈ టైంలో సాఫ్ట్వేర్లో కానివ్వండి, ఎన్ఆర్ఐలో కనుక పనిచేస్తూ ఉంటే వాళ్ళకి
సర్వర్ డౌన్ టైమ్ అని, జీరో కోడ్ డే అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఒక 10-15 డేస్‌కి వీళ్ళకి అందరికి వెకేషన్స్ ఇస్తూ ఉంటారు. సో ఇంకొక పాపులర్ బిలీఫ్ ఉంది. ఇది వెస్టర్న్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్ లాంటిలో వాళ్ళకి ఈ మంత్‌లో ఎక్కువ గొడవలు అవుతాయని చెప్పేసి చాలా మందికి వెకేషన్స్‌కి ఫ్రీగా వదిలేస్తూ ఉంటారనమాట. ఎంప్లాయీస్‌ని వెకేషన్‌కి ఎక్కువగా వాళ్ళని వదిలేస్తూ ఉంటారనమాట. బయటకి ఈవెన్ హెచ్ఆర్ కూడా పీపుల్ కాల్ చేసి మీకేంటి ఈ టైంలో ఏమైనా లీవ్ తీసుకుంటారా? లీవ్ బ్యాలెన్స్‌లోని పెయిడ్ లీవ్స్ ఉన్నాయి వెళ్తారా? ఇవన్నీ వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. సో ఇలాంటి ఇప్పటిదాకా ఆధ్యాత్మికంగా ఉన్న మనము బయటికెళ్ళిపోయేసి ఒకసారి ప్రకృతిని, నేచర్‌ని అంతా ఎంజాయ్ చేసే ఒక టైమ్ ఆపర్చునిటీ ఈ టైంలో చాలా బాగుంటుంది. ట్రావెలర్స్ కూడా ఈ టైంలో ఎక్కువగా ఇండియాను, వేరే కంట్రీస్‌ని విజిట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి మాసంలో కుంభరాశి వాళ్ళకి కూడా చాలా బాగుంది. ఖచ్చితంగా ఒక సెలబ్రేట్ చేసుకుని ఉత్సాహంగా ఉండవలసిన మంత్ ఈ కుంభరాశి వాళ్ళది. ఇందులో వీళ్ళకి పేరు బలం గనుక చూసుకుంటే నక్షత్ర ప్రకారం చూసుకుంటే ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 1, 2, 3 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలంతా కూడాను మనకి కుంభరాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి గు, గే, గో, సా, సి, సు, సో, ద అన్న లెటర్స్ అంతా ఇందులో ఉంటారు. ఇవి కాకుండా ఈ మంత్లో మనకి 4 గ్రహాలు మారే అవకాశం మారుతూ ఉన్నాయి. అందులో సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు మార్పు వల్ల వీళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాం. మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే హోల్ మంత్ 4 ముక్కల్లో సమరిలో చెప్పేస్తారు సంస్కృతంలో. ఇది విత్తలాభం, భూలాభం, అశేష సౌఖ్యం, కలహం. అంటే విత్త లాభం అంటే వీళ్ళకి ధనం ప్రవాహం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. భూలాభం రియల్ ఎస్టేట్లో ఎవరైనా కనుక పనిచేస్తూ ఉంటే భూమికి సంబంధించిన వాటిలో లాభప్రదంగా ఉంటుంది. శేష సౌఖ్యం ఆల్ రౌండ్ ప్రాస్పెరిటీ ఉంటుంది. శుక్రుడు వల్ల వీళ్ళకి కలహం గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మనం ఇండివిజువల్గా ప్లానెట్లు కనుక చూసుకుంటే సూర్యుడు 11వ ఇంట్లో ఉండటంతో చాలా స్ట్రాంగ్గా ఉంటారు. వీళ్ళ ఉత్సాహం పెరుగుతుంటుంది, కార్యసాధన పెరుగుతూ ఉంటుంది, అనుకున్న పనులన్నీ చాలా చక్కగా సాధించుకునే ఒక తత్వం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. మనం ఈ టైంలో కనుక చూసుకుంటే సూర్యుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల అర్ధాచ సకులాచార గృహే నృత్యోత్సవం శుభం నిత్య మాధుర్య భక్తిచ్చ లాభే ఏకాదశో రవి అంటారు. అంటే 11వ స్థానంలో కనుక సూర్యుడు ఉండటంతో వీళ్ళకి చాలా లాభప్రదంగా ఉంటుంది. ఏ ప్రకారంగా? ధనం ప్రకారంగా, స్వకులాచార పార్టీలు, ఫంక్షన్లు అటెండ్ అవుతుంతో పాటు ఇంటికి సంబంధించిన క్షేత్రాలు, క్షేత్ర దర్శనము, ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉంటారు. గృహం నిత్య ఉత్సవం శుభం. గృహంలో ఎప్పుడు ఏదో ఒక ఉత్సవంగా శుభపరంగా ఉంటుంది. నిత్య మాధుర్య భుక్తిచ్చ. ఈ టైంలో మంచి స్వీట్స్ అవన్నీ తిని ఎంజాయ్ చేసే ఒక మంచి టైంలో వీళ్ళు ఉంటారు. పెద్ద పెద్ద పనులు చేయడానికి కొంచెం టైం తీసుకుంటే మంచిది. ఈ టైంలో స్ట్రాటజీస్ అంటారు, వ్యూహాలు రచించడానికి, ఫ్యూచర్కి సంబంధించిన పెద్ద పెద్ద ప్లాన్స్ ఏమైనా ఉంటే ఈ టైంలో వాటిని అవాయిడ్ చేస్తే బెటర్. ఇది అంతా ఆ టైంకి మంచిది కాదు. నెక్స్ట్ మనం చూసుకుంటే కుజుడు 11వ స్థానంలో ఉండటంతో చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి. అగైన్ వీళ్ళకి 11వ ఇంట్లో కుజుడు ఉండటంతో మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే ఆరోగ్య అర్ధలాభం చ సంతోషం వస్త్రలాభ కృత్ అని చెప్తారు. యత్న కార్యానుకూలత్వం ధైర్యం ఏకాదశే కుజ అని చెప్తూ ఉంటారు. ఈ టైంలో అంటే ఈ టైంలో ఆరోగ్యం బాగుంటుంది, అర్ధలాభం బాగుంటుంది, ఏదైనా పని చేస్తే కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఏ ప్రకారంగా చేసినా అన్ని విధాలకి శుభప్రదంగా లాభప్రదంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అయితే ధన ప్రవాహం బాగుంటుంది, సక్సెస్ బాగుంటుంది. ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. మీకు సంబంధించిన ధనాన్ని కోల్పోయే అవకాశం, థెఫ్టింగ్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మీరు లాస్ట్లో 10వ స్థానంలో కనుక చూసుకుంటే శుక్రుడు 10వ స్థానంలో ఉన్నారు. శుక్రుడు 10వ స్థానంలో ఉండటంతో ఇది కొంచెం మిక్స్డ్ రిజల్ట్ అని మనకి చెప్పుకోవాలి. ఒక పక్క వీళ్ళకి కుటుంబానికి సంబంధించి, ఇంటికి సంబంధించి వెహికల్స్ కొనటం, లగ్జరీ ఐటమ్లు కొనటం, జ్యువెలరీ కొనటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. రెండో పక్క సూర్యుడు రెండో సైడ్లో ఇంటికి సంబంధించిన భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సరైన అవగాహన ఉండదు, డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ఇది ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మిగతా అన్ని విషయాల్లో బాగుంది. అయితే మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే వ్యకులం చైవ నిస్సత్వం అర్ధనాశనం రిపో భయం శ్రీ సౌఖ్య హాని మాప్నోతి దశమే భృగు నందనే. అంటే 10వ ఇంట్లో కనుక సూర్యుడు ఉంటే ఈ టైంలో స్త్రీ సౌఖ్యం హాని అంటే జెంట్స్ అయితే స్త్రీల ద్వారా ఏదైనా కనుక ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్ కేస్ లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అర్ధనాశనం రిపో భయం. వీళ్ళకి ఈ టైంలో ధనాన్ని కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. శత్రువులు బాధ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో బేసికల్గా ఇది భార్యాభర్తల మధ్య అన్యోన్యతని, స్త్రీల పురుషుల మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ని పెంచే ఒక టైము.
ఈ రాశి వాళ్ళకని చెప్పుకోవచ్చు. సో, చూసారు కదండీ! ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకి దాదాపు 75% చాలా అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి నక్షత్ర ప్రకారం కూడా చూసుకోవచ్చు. మనకి ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 నక్షత్రాలు. ఇందులో ధనిష్ట నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి వస్త్రలాభము, క్షేమము, పరవాసము, తర్వాత సౌఖ్యము లాభప్రదంగా ఉంది. ఒక్క హెల్త్ కండిషన్స్ మాత్రం జాగ్రత్తగా ఉంటుంది. ఇది కూడా డిసెంబర్ 16th వరకు కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ శతభిషం నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి క్షేమంగా ఉంటారు, పరవాసం ఉంటుంది, వస్త్రలాభము, మనం అగైన్ క్షేమంగా ఉంటారు. ఒక విషయం ఈ రాశి వాళ్ళు గమనించుకోవాలి. మీకు ఏలినాటి శని చాలా తీవ్రంగా ఉండి చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతున్న రాశి వాళ్ళు మీనరాశి వాళ్ళు. అయితే ఒక విషయాన్ని అందరూ కూడా గమనించుకోవాలి. మనకి ఆస్ట్రాలజికల్‌గా ఇబ్బందులు, ఛాలెంజెస్ ఉన్నప్పుడు పక్కనే రెమెడీస్ కూడా ఉంటాయి. పక్కనే పరిష్కారాలు కూడా ఉంటాయి. ప్రాబ్లమ్ ఉందని మనం బాధపడుతూ టైం వేస్ట్ చేసుకునే బదులు చక్కగా ఒకసారి జాతక చక్రాన్ని చూపించుకొని తగు పరిష్కారాలు చేసుకొని ఉన్న సమస్యలు చాలా వరకు తగ్గించుకొని లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోయే అవకాశం చాలా మందికి ఉంటుంది. ఈ ఒక్క మెసేజ్ ఫస్ట్ నేను మీనరాశి వాళ్ళందరికీ ఇస్తున్నాను. ఎందుకంటే నాకు 10 కాల్స్ వస్తే 2, 3 కాల్స్ మీనరాశి వాళ్ళే ఉంటాయి. ఈ మీనరాశితో పాటు ఇంకా ఇంట్లో ఎవరికైనా సింహరాశి, ధనుసు రాశి, కుంభరాశి, మేషరాశి ఉంటే ఇంకా ప్రాబ్లమ్స్ అధికమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అందరూ శని బాధలతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇన్ కేసు ఉంటే గనక ఇంట్లో ఎక్కువ మంది 1కి 2 సార్లు జాతకాలు చూపించుకొని 1కి 2 సార్లు వీలైనన్ని ఎక్కువ సార్లు ఆధ్యాత్మికంగా గడిపి వాటికి సంబంధించిన మన శాస్త్రాల్లో వివరించిన ప్రకారంగా పరిష్కారాలు చేసుకోండి, రెమెడీస్ చేసుకోండి. ఆ తీవ్రత తగ్గుతుంది. ఎందుకంటే లైఫ్ చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో చాలా మందికి ధనం కోల్పోతారు, బిజినెస్ లాస్ అవుతుంటాయి, భార్యాభర్తల మధ్య గొడవ, చీటింగ్స్, తర్వాత హెల్త్ కాంప్లికేషన్స్ ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉన్నారు ఈ రాశి వాళ్ళు. కాకపోతే తెలివైన వాళ్ళు మనకి ఇమ్మీడియట్‌గా పరిష్కారాలు చూపిస్తారు. అది గమనించుకొని ముందుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్. రెండో ముఖ్యమైనది డిసెంబర్ మంత్ గురించి 16th నుంచి మనకు ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది. పేడ కళ్యాపు, గొబ్బెమ్మలు, రంగోలి అనుకోవచ్చు, ముగ్గులు, అక్కడి నుంచి హరిదాసులు, అక్కడ నుంచి మనకి టోటల్‌గా వైష్ణవ ఆలయాలంతా ఎంతో శోభాయమానంగా ఉండేసి ఊళ్ళల్లో గోత్రనామాలు కూడా చెప్పించుకుంటూ ఒక అలవాటు ఉంటుంది అందరికీ. ఊరు మొత్తం గుళ్ళో గోత్రనామాలు చెప్పించుకుంటూ ఉంటారు. గోత్రనామాలతో పూజలు చేపించుకుంటూ ఉంటారు. వీటితో పాటు ఈ టైంలో హరిదాసులంతా తిరిగి సంక్రాంతి పండుగకి ఉత్సాహంగా అంతా తయారైపోతూ ఉంటారనమాట. మూడో ముఖ్యమైనది మీకు తెలిసే ఉంటుంది. చాలా మందికి లాంగ్ వెకేషన్స్‌కి వెళ్తూ ఉంటారు. ఐటీలోను, తర్వాత వెస్టర్న్ కంపెనీస్‌లోను, యూఎస్ లాంటి వాళ్ళు గనక చూసుకుంటే క్రిస్టమస్ వెకేషన్స్ అనొచ్చు, లేదంటే జీరో కోడింగ్ టైం అనొచ్చు, లేదంటే సర్వర్ డౌన్ టైం రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కువగా వెకేషన్‌కి వెళ్ళిపోయి చేస్తూ ఉండే అవకాశం ఉంటుంది. ఈ టైంలో మనకి ఇండియాలో కూడాను క్రిస్టమస్ స్కూల్స్‌కి వెకేషన్స్ ఇస్తూ ఉంటారు, లేదంటే సంక్రాంతి వెకేషన్స్ ఇస్తూ ఉంటారు. అందరూ బయటకి ఔటింగ్‌కి వెళ్ళిపోయేసి ఉత్సాహంగా సరదాగా గడపాల్సిన మంత్ ఈ డిసెంబర్ మంత్. మరి ఇలాంటి డిసెంబర్ మంత్‌లో మీనరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మీనరాశి గనుక తెలుసుకుంటే వీళ్ళకి దాదాపు మిక్స్డ్‌గా ఉంది. కొంచెం ఛాలెంజింగ్‌గా, కొంచెం అపార్చునిటీస్, కొంచెం ఇరిటేషన్‌గా, కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉండి మిక్స్డ్‌గా ఉంది. తటస్థంగా ఉందని మనం కూడా చెప్పుకోవచ్చు ఈ మంత్‌లో వీళ్ళకి. సో, వివరాలు గనుక చూసుకుంటే మీనరాశి వాళ్ళకి ఈ మంత్‌లో 4 గ్రహాల్లో చేంజెస్ వస్తున్నాయి. అవి సూర్యుడు, రెండోది కుజుడు, బుధుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల యొక్క మార్పు వల్ల వీళ్ళకి ఎలా ఉండబోతుందంటే, మన మహర్షులు ఒక చిన్న సంస్కృతం 4 ముక్కల్లో చెప్పేస్తుంటారు హోల్ మంత్ ఎలా ఉంటుందో. అదేంటంటే వీళ్ళకి క్రియాఫలం శుచం విఘ్నం స్త్రీ సుఖాప్తి. అంటే ఏదైనా పని గనుక చేస్తే అందులో సక్సెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్త్రీ సుఖాప్తి, స్త్రీల ద్వారా ఏమంటారు మనకి ఆల్ రౌండ్ ప్రాస్పరిటీ త్రూ వైఫ్, త్రూ లేడీస్ అని చెప్పుకోవచ్చు. తర్వాత శుచం, కొంచెం బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మూడోది విఘ్నం, ఆటంకాలు వచ్చి తొలగిపోతాయి. సో, ఈ ప్రకారంగా మీరు చూసుకుంటే నార్మల్‌గా ఉంది. కొంచెం ఛాలెంజింగ్ ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇందులో సూర్యుడు వీళ్ళకి 10th హౌస్‌లో ఉంటే ఒక బెస్ట్ పొజిషను. సూర్యుడు 10వ స్థానంలో ఉంటే మనకి స్థాన బలం అంటారు. సూర్యుడు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఈ టైంలో ప్రొఫెషనల్ మ్యాటర్స్‌లో చాలా బాగుంటుంది. ఈ టైంలో మనకి అర్ధసిద్ధి, సదా ఆరోగ్యం, బంధుమిత్ర సమాగమః, రాజదర్శనం, సుసల్లాపౌ. దశమే రవి 10వ ఇంట్లో కనుక సూర్యుడు ఉంటే ఈ టైంలో మీరు ప్రొఫెషనల్ మ్యాటర్స్‌లో చాలా హై ఎనర్జీతో ఉంటారు. మీ బాస్ కానివ్వండి, లేదంటే పైకి వెళ్ళిపోయి వాళ్ళకి కావాల్సిన విధంగా అన్ని విషయాల్లో మాట్లాడుకొని
వీళ్ళకి ఏదైతే అంతమంది ప్రపోజల్ పెట్టారో అవన్నీ సాధించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రులతో సరదాగా ఉంటారు. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. కుజుడు వీళ్ళకి 10వ స్థానంలో ఉన్నాడు. కుజుడు 10వ స్థానంలో ఉంటే వీళ్ళకి మనకి సంస్కృతంలో ఏమని చెప్తారు, నిత్య క్లేశ సదా వ్యాధి సదా భోజన దుర్బలం సదా సంచార ఉద్యోగం అని చెప్తారంటే ఈ టైంలో కుజుడు వీళ్ళకి ఉద్యోగంలో ఎక్కువగా తిరుగుతూ ఒత్తిడిగా ఉండి ఉరుకులు పరుగులతో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సమయానికి భోజనం చేయకుండా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక విషయంలో కొంచెం కంగారు టెన్షన్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో కొంచెం డిసీజులు కానీ భార్యాభర్తల మధ్య కొంచెం గ్యాప్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం ధనాన్ని కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో కుజుడు వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే సూర్యుడు మాత్రం చక్కగా బోత్ గుడ్ అండ్ బ్యాడ్ రిజల్ట్ అయితే ఇస్తూ ఉన్నారు. తర్వాత శుక్రుడు వీళ్ళకి 9వ స్థానంలో ఉండటంతో మహాభాగ్య యోగం అంటారు. ఎప్పుడైతే శుక్రుడు 9వ స్థానంలో ఉంటారో భాగ్య స్థానంలో శుక్రుడు ఉండటంతో లక్ విపరీతంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గా మనీ గెయిన్స్, అన్ఎక్స్పెక్టెడ్గా అడ్వైజర్స్, పెద్దవాళ్ళ నుంచి సహకారం ఇదంతా చాలా వస్తుంది. ఫాదర్ ఫిగర్స్ లాంటి వాళ్ళ నుంచి మంచి బ్లెస్సింగ్స్ ఉంటుంది ఈ టైంలో. తీర్థయాత్రలు చేయటం, లాంగ్ ట్రావెల్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. శుక్రుడు వీళ్ళకి 9వ స్థానంలో ఉండటంతో ఏమవుతుందంటే వస్త్రలాభం, మహా ఆరోగ్యం, గురుభక్తి, స్వధర్మకృత్, చిత్తశుద్ధి, అభిష్టార్థ, నవమస్తే భవేద్ భృగు అంటారు. ఈ టైంలో వీళ్ళకి వస్త్రలాభం ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, చిత్తశుద్ధి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, గురువులు యందు భక్తి ఉంటుంది, అనుకున్న పనులన్నీ చక్కగా చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ టైంలో లవ్, రొమాన్స్, లాంగ్ ట్రావెల్, ఫారిన్ వెళ్ళే వాళ్ళకందరికీ చాలా అనుకూలంగా ఉంటుంది, బెస్ట్గా ఉంటుందని మీనరాశి వాళ్ళు చెప్పుకోవచ్చు. అయితే ఇలా మనం అన్నీ చూసుకున్నాం కాబట్టి ఇప్పటి వరకు ఒక పర్సంటేజ్ ప్రకారంగా చూసుకుంటే ఒక 70-75% వరకు చాలా వరకు బాగుంది. మిగతా ఎక్కడన్నా ఒక 25-30% బాగలేకపోయినా ఛాలెంజెస్తో చేసుకొని ముందుకు పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ రాశి వాళ్ళకి నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే ఇందులో పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి 3 నక్షత్రాలు ఉంటాయి. వీళ్ళకి ఒక్కొక్క పూర్వభాద్ర నక్షత్రానికి వస్త్రలాభము, పరవాసము, క్షేమంగా ఉండే అవకాశం పాజిటివ్గా ఉంటాయి. నెగిటివ్ సైడ్లో అతి లాభము, దేహపీఠం, హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది. అలానే ఉత్తరాభాద్ర నక్షత్రాలకు వస్త్రలాభము, పరవాసము అంటే అవుట్ స్టేషన్ వెళ్ళటం, ఫారిన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అతిగా భయపడే పరిస్థితులు ఉంటాయి. తర్వాత దేహ పీడనం, హెల్త్ కాంప్లికేషన్స్, బాడీ హీట్ చేసే అవకాశం ఉంటుంది. రేవతి నక్షత్రం వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి రాజ్యలాభం చూపిస్తుంది, వస్త్రలాభం చూపిస్తుంది, పరవాసం అవుట్ స్టేషన్లో ఉండేది, ఫారిన్లో ఉండేదానికి అవకాశం ఎక్కువ చూపిస్తుంది. వీళ్ళకి అతి భయము, పీడనము, దరిద్రము చూపిస్తుంది. అంటే వీళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శారీరకంగా అలసట లేదంటే ఫిజికల్గా ట్రబుల్స్ ఉండే అవకాశం ఉంటుంది. అతిగా భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ రాశి వాళ్ళకి పెద్ద వేరే ఇంక ఛాలెంజెస్ అయితే ఏమీ లేవు. ఒక రకంగా చెప్పాలంటే మనకి ఈ రీసెంట్ టైంలో మీరు కనుక గమనించుకుంటే లాస్ట్ 4-5 మంత్స్లో, లాస్ట్ 6 మంత్స్లో ఈ మంత్ చాలా వరకు బెటర్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాబులు రాని వాళ్ళకి జాబ్లో వచ్చే అవకాశం ఉంటుంది. జాబ్లో సాటిస్ఫాక్షన్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఏమైనా కనుక మనస్పర్ధలు ఉంటే అవన్నీ తొలగిపోయి ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో చూసారు కదండి ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందో. సో ఈ రాశి వాళ్ళకి పరిహారాలు కనుక చూసుకుంటే వీళ్ళకి శని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉండటంతో ఏలినాటి శనితో బాధపడుతున్నారు కాబట్టి శని పిప్పలాద స్తోత్రం చేయటం, శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయటం, శనికి సంబంధించి దక్షిణ కాళీ అమ్మవారి యొక్క జపం చేయించుకుంటూ ఉంటే, అలానే శని పాశుపత అభిషేకం చేయించుకోవటం చాలా చాలా ఉత్తమం. ఇండివిజువల్గా మీరు మీ ఇంట్లో హనుమాన్ చాలీసా చదవటము, ఉదయం సాయంత్రం శని పిప్పలాద స్తోత్రం చదవటం చాలా చాలా ముఖ్యం ఈ రాశి వాళ్ళకి. అంతేకాకుండా ఎవరికైనా భార్యాభర్తల మధ్య గొడవ పడుతుంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదంటే విశ్వావశ గంధర్వరాజ హోమం చేయించుకోవటం, ధనానికి ఇబ్బంది పడుతుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం, వీటితో పాటుగా ఎవరికైనా కనుక ఇంకా హెల్త్ కాంప్లికేషన్స్గా ఉంటే అమృత మృత్యుంజయ అభిషేకము లేదా పాశుపత అభిషేకము లేదంటే విశేష హోమం చేయించుకోవటం, ఇలా ఎనీ ప్రాబ్లం మీరు కనుక ఫేస్ చేస్తూ ఉంటే శత్రువాదులు ఉన్న విపరీతంగా చండీ హోమము, సుదర్శన హోమం ఇలాంటివి చేయించుకుంటూ ఉండాలి. ఇన్ కేసు మీకు ఎక్కడైనా కనుక ప్రాబ్లమ్స్ కనుక ఫేస్ చేస్తూ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ మీరు భరాంచలేని పరిస్థితుల్లో ఉంటే ఒక్కసారి మీరు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కనెక్ట్ అవ్వండి, రీచ్ అవ్వండి, హారోస్కోప్ అనాలిసిస్ చేయించుకోండి, తగు పరిహారాలు చేసుకొని చక్కగా ఏలినాటి శని యొక్క ప్రభావం నుంచి బయటపడి జీవితంలో 10 ఇంతలు ముందుకెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి, ఈ టైంలో ఇంకా మంచిగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.